శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. గరుత్మంతుని యొక్క ఆవిర్భావము తర్వాత, ఆయన జన్మించిన తరువాత ఆయన వేగాన్ని చూసి దేవతలు ఋషులు మరొక అగ్నిహోత్రం అనుకుని ప్రళయకాలంలో ఉదయించేటటువంటి ఆ అగ్నిహోత్రం ఎలా ఉంటుందో, దాని గమన వేగం ఎలా ఉంటుందో, అలా ఉన్నటువంటి ఆ గరుత్మంతుని యొక్క స్థితిని చూసి వాళ్ళందరూ అగ్ని సూక్తాలతో ప్రార్థన చేస్తే ఆయన ఆకాశంలో ఒక్కసారి తిరిగి వచ్చి తల్లి అయినటువంటి వినత పాదములకు నమస్కరించి నిలబడినటువంటి స్థితి దగ్గర నిన్నటి ప్రసంగాన్ని ఆపి ఉన్నాను. అంతటి బలవంతుడైనటువంటి గరుత్మంతుడు రెండవ కుమారుడిగా వినతకి జన్మించాడు అని చూసింది కద్రువ. అసూయ మరింత ప్రబలింది. ఇది ఆ మహాభారతంలో కేవలం కథాంశంగా వినవలసినటువంటి విషయం కాదు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పోకడని మనకి మనంగా జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవలసినటువంటి విషయం. నా శరీరంలో పుట్టిన పుండే కదా అని పుండుని చక్కగా పోషించి పెద్ద చేస్తే దానిలో నుంచి వచ్చేటటువంటి విషం శరీరంలో రక్తమంతటా ప్రవహించి చిట్ట చివరికి ఆ శరీరాన్ని ఎలా పడగొట్టేస్తుందో అలా అసూయ కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇంకా తన శరీరమునందు పుట్టినటువంటి వ్రణం తనని మాత్రమే పడగొడుతుంది, కానీ తన యందు పుట్టినటువంటి అసూయ తనతో పోదు, అది కులక్షయం చేసేస్తుంది. మొత్తం కుటుంబమే నశించిపోతుంది దానివల్ల. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి ఉపద్రవమే వస్తుంది. అందుకేనేమో అసలు ఈ గరుడోత్పత్తి యందు చాలా చమత్కారమైన విషయాన్ని ఒకదాన్ని ఆవిష్కరించారు వ్యాస భగవానుడు. భూమి లోపలికి వెళ్ళిపోతాయి పాములు, ఆకాశంలో ఎగురుతాయి పక్షులు. భూమి లోపలికి వెళ్ళిపోయే పాముకి ఆకాశంలో ఎగిరే పక్షికి శత్రుత్వం వచ్చింది. అంటే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు. ఒకటి ఎంత కిందకెళ్లాలో అంత కిందకెడుతుంది, ఒక దానికి అసలు ఎగరడమే రాదు. పాము ఎగరదు, పాము బిలాన్ని చూసుకుని దాని లోపలికి వెళ్ళిపోతుంది. పక్షికి దిగడం రాదు, పక్షికి ఎగరడమే వచ్చు. దిగడము అంటూ జరిగితే ఏ విశ్రాంతి కోసమో తప్ప దాని పదము ఎప్పుడు పైకి వెళ్ళడమే. పైకి వెళ్లే ప్రాణులు ఎవరికి జన్మించాయి? ఎవరికి అసూయ లేదో వారికి పైకి వెళ్లే ప్రాణులు జన్మించారు, అంటే దేవతాంశ సంభూతులు జన్మించారు. ఎవరికి అసూయ కడుపులో ఉన్నదో అప్పటికి ప్రకటనము కాకపోయినా అది లోపల రగులుకుంటోంది. అసలు అసూయ అన్నది లేకపోతే ఒకరికి ఏదో మంచి జరిగింది అనేటప్పటికి ఎలా ఉద్భుతమైంది? ఉంటే కదా పెరగడం అన్నది. అంతకుముందు అటువంటి వికారము లోపల లేకపోతే
వినతకి జరిగిన మేలు చూసి కద్రువ అసూయని వ్యక్తం చెయ్యవలసిన అవసరం లేదు. అది వ్యక్తమైంది వినత యొక్క కోరికని చూసి. అసలు ఆ వ్యక్తము కావడం అనే పరిస్థితి లేకుండా ఉండడం ఇప్పుడు సంభవం అయి ఉండేది ఆమెకి అసూయ లేకపోతే. అసూయ అంటూ ఉండడం పాములకు తల్లి కావడమే. అంటే కిందకి వెళ్ళిపోయేటటువంటి ప్రాణులకు జననం. ఇక్కడ పాము అనబడేటటువంటి దాన్ని దేవతాపరంగా కానీ, కుండలినీ శక్తిగా కానీ, శ్రీ విద్యాపరంగా కానీ, లేకపోతే ఈశ్వరుని యొక్క ఆభరణ విశేషంగా కానీ అన్వయం చేసేటటువంటి పరిస్థితిలో చూడకూడదు. అది కిందకి వెళ్ళిపోయేటటువంటిది, విషతుల్యమైనటువంటిది, 10 మంది చూసి భయపడేది, అసహ్యించుకునేటటువంటి ప్రాణిగా మాత్రమే పరిగణింపబడవలసి ఉంటుంది. కాబట్టి అధోముఖమైనటువంటి చలనము కలిగినది పాము. అసలు ఎన్నడూ లేచి నిలబడడం కానీ ఎగరడం కానీ తెలియదు. అటువంటివి కొన్ని వేలు పుట్టాయి కద్రువకి. ఇద్దరే పుట్టారు. ఇద్దరూ ఆకాశంలో తిరిగేవాళ్లే. అపారమైన తేజోమూర్తులు జన్మించారు. దేని వలన జన్మించారు అంటే అసూయ అనేటటువంటిది లేకుండా ఉండడమే చాలా ప్రధానం. ఇదే రాబో కాలంలో మహాభారత కథని కూడా నిర్ణయం చేసింది. అందుకే ఆదిపర్వంలో ఈ అమృతాపహరణము అనేటటువంటి ఘట్టము, గరుడోత్పత్తి ఏదైతే ఉందో అదే మిగిలినటువంటి భారత కథకంతటికీ కూడా సూచనగా ఉంటుంది. గాంధారి యందు ఈ అసూయా విశేషం ఉంది. ఈ అసూయా విశేషం ఉన్నటువంటి గాంధారికి పుట్టిన వాళ్ళు 9. ఈ అసూయ లేని కుంతి మాద్రికి పుట్టిన వాళ్ళు 5. వాళ్ళ 5 దేవతాంశ సంభూతులు. వీళ్ళు 9 కలిపురుషునికి సంబంధించినటువంటి ప్రకోపాలు. అందుకే ఆ 5 మీద వాళ్ళు ఎప్పుడూ అసూయతోటే జీవించారు. ఆ 5 అసూయని పోగొట్టే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు ధృతరాష్ట్రుడు, ఎన్నడూ చెయ్యలేదు గాంధారి. త్రికరణ శుద్ధిగా చెయ్యలేదు. చెయ్యనటువంటి కారణం చేతనే మీకు ఎదరెదర మహాభారతంలో ధృతరాష్ట్రుని యొక్క జీవన స్థితి ఎలా ఉంటుంది అన్నది మీకు అర్థమవుతుంది. అదే కట్టి కుడిపేసింది. 9 కొడుకులున్న గాంధారికి చిట్ట చివర ఒక్క కుమారుడు కూడా మిగలలేదు. 5 కుమారులున్నటువంటి పాండురాజుకి 5 కుమారులు మిగిలారు. ఎక్కడ ధర్మం ఉంటుందో, ఎక్కడ అసూయ లేకుండా ఉంటుందో అక్కడ దేవతాశక్తులు నిలబడతాయి. మనిషి జీవితంలో అత్యంత ప్రధానంగా పరిశీలించుకోవలసినటువంటి విశేషం ఏదైనా ఉంటే అసూయే. ఎందుకో తెలుసా అండి? మీరు ప్రయత్నపూర్వకంగా పరిశీలనం కోసమని చెప్పి ప్రయత్నం చెయ్యవలసింది మహాభారత కథని అధ్యయనం చేయడం చేత, శ్రవణం చేయడం చేత అసూయాది గుణములను తొలగుతోసుకోవడానికి చేసే ప్రయత్నం. అసూయని పొంది ఉండడానికి ఎక్కడ శిక్షణ పొందక్కర్లేదు. అసూయని పొంది ఉండడానికి పుస్తకాలు ఏమీ చదువుకోక్కర్లేదు. అసూయని కలిగి ఉండడానికి గురువుగారి పాదములు పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. అది తనంత తానుగా ప్రబలుతుంది. అందున మీరు చూడండి, చాలా చిన్నతనంలో ప్రారంభమైపోతుంది కొంతమందికి. ఇది జీవుడు ఎప్పటి నుంచో కోట్ల జన్మలుగా తెచ్చుకుంటున్నటువంటి లక్షణం. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెళ్ళని, తన తల్లిదండ్రుల్ని, తన భార్యని ఎవరిని సమాజంలో అతను ఆదరంతో చూడలేడు. అతను ఎవరిని గౌరవించలేడు. కారణం ఒక్కటే. మీరు అందుకే చూడండి, కొంతమంది మాట్లాడేటప్పుడు మీరు ఎంతటి మహాత్ముల గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే, ఏకవచన ప్రయోగం చేసేస్తారు. అసలు గౌరవవాచకమైనటువంటి సంబోధన చెయ్యడానికి తగిన వ్యక్తి అన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉండరు. అది అవతల వారికి లోపం కాదు. మీరు ఒక మహాత్ముణ్ణి గారు అని పెట్టి సంబోధించలేదనుకోండి, ఆయనకు వచ్చే ఉపద్రవం ఏముంటుంది? ఆయనవి కోరుకున్నవారు కారు, అవన్నీ పరిత్యజించి నిలబడిన మహాపురుషుడైన. కానీ ఆయనని గౌరవించడం చేత మనం ఎదుగుతాం. అంటే మనలో ఒక సంస్కారం ఉన్నది అని గుర్తు. అందుకే పూజ చేశాడు అంటే శాస్త్రం ఎందుకు గౌరవిస్తుందో తెలుసా అండి? మీ శక్తికి కారణమైన వాణ్ణి ఒకణ్ణి మీరు గుర్తించి ఆరాధించడం చేత మీలో సుగుణములున్నాయి అని గుర్తు. మీరు ఈశ్వరుణ్ణి పూజ చేశారు అనుకోండి, ఈశ్వరుణ్ణి పూజ చేస్తే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడన్నది కాదు అసలు యథార్థానికి సిద్ధాంతం. ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతున్నాడు అని గుర్తు. అది అసలు యథార్థం. ఒక మహాత్ముడు కనపడినప్పుడు నేను వంగి ఆయన పాదములకు నమస్కరించగలిగాను అనుకోండి,
నాలో ఒక మంచి గుణం ఉన్నది, నా యందు పూజనీయమైన లక్షణం ఒకటి ఉన్నది అని గుర్తు. నాకు వినయం ఉంది, వేరొకరిలో ఉన్న మంచి గుణాన్ని నేను గుర్తించగలను. ఆ మంచి గుణాన్ని చూసి నేను ఇంకా ఇంత గొప్ప స్థితిని పొందలేదు, ఎంత సాధన చేస్తే మహానుభావుడు ఆ స్థితిని పొందాడు, అటువంటి వారి ఆశీర్వచనంతో ఎప్పటికైనా నేను ఆ స్థితిని పొందాలి అన్న గౌరవభావంతో మీరు వంగి నమస్కరించారనుకోండి, ఇప్పుడు మీరు పెరుగుతున్నారు. మీ వినయం, మీ పూజ, మీరు చేసినటువంటి ఆ పూజ్య భావన చేత మీరు పూజనీయులయ్యారు, మీరు గౌరవింపదగిన వారయ్యారు. మీరు నమస్కరిస్తే మీ అబ్బాయి నమస్కరిస్తాడు. మీ గురించి ఎప్పుడైనా మాట్లాడవలసి వస్తే పెద్దలైన వారు కనపడితే మా నాన్నగారు ప్రయత్నపూర్వకంగా నేల మీద పడి నమస్కారం చేస్తారంటాడు. ఇంట్లో తండ్రి ప్రతి వారిని వాడు వీడు అని, ఏముందండి పెద్దవాడి పెద్ద విశేషం, వాడికి నమస్కారం ఏంటంటే అన్నారనుకోండి మీరు, ఇప్పుడు అవతల వారిలో ఉండేటటువంటి పూజనీయత కించిత్ కూడా క్షీణించదు, ఏమీ క్షీణించదు. ఇప్పుడు మీరన్న మాట ఆయనకి కితాబు కాదు, ఆయన సమర్థతకి అది ఏ విధంగానూ రుజువు కాదు. ఆయన అలాగే ఉంటారు. పూజనీయతని పోగొట్టుకున్నవాడెవరు? ఎవరు అలా మాట్లాడాడో అతనే పోగొట్టుకుంటాడు. అందుకే అసూయ అన్న లక్షణం ఎక్కడుందో అది మెట్లు దింపుతుంది. మీరు ఎప్పుడూ ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నిచ్చెన అనబడేటటువంటి వస్తువు ఒక్కటే, కానీ ఎక్కడానికి అదే కారణం, దిగడానికి అదే కారణం. దిగడానికి ఓ నిచ్చెన, ఎక్కడానికి ఓ నిచ్చెన ఉండవు లోకంలో. ఎక్కడానికైనా దిగడానికైనా అదే వేస్తారు. ఎక్కుతారా దిగిపోతారా అన్నది మీ ఇష్టం. మిమ్మల్ని ఈశ్వరుడు సర్వోత్కృష్టమైన మనుష్య జన్మ అన్నది ఒకటి ఇచ్చాడు. అంటే పుడుతూనే ఒక ఎత్తులో నించున్నాడు. ఇప్పుడు దాని నుంచి పశుత్వంలోకి వెళ్ళిపోవచ్చు, నిచ్చెన నుంచి దిగిపోయి. ఇంకా అంతకన్నా పైకెక్కి దేవతల్లోకి వెళ్ళొచ్చు, ఈశ్వరుల్లోనే కలిసిపోవచ్చు. నిచ్చెనని ఎలా వాడుకుంటారన్నది మీ ఇష్టం. మీరు ఎక్కినా దిగినా నిచ్చెన దోషం మాత్రం లేదు. అది ఒడిసి పట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. అసూయ అన్న గుణం కనపడగానే అయ్య బాబోయ్, ఇది నాతో పోదు, ఇది నన్ను మొత్తం నా వంశాన్ని కూడా క్షయం చేస్తుంది, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నేను ప్రయత్నపూర్వకంగా ఈ అసూయ స్థానంలోకి వేరొక దాన్ని తీసుకురావాలి. దేన్ని తీసుకురావాలి? మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది. అసూయ కలగడానికి కారణం ఏంటి? ఆయన మీకన్నా గొప్పవాడిగా కనపడడం వల్లనే మీరు అసూయ పొందారు, లేకపోతే అసూయ రాదు. ఇప్పుడు ఆయన గొప్పవాడిగా కనపడడానికి ఏ కారణం వల్ల నిజంగా కనపడ్డాడు? నువ్వు అసూయ కాసేపు పక్కన పెట్టు, పరిశీలన చెయ్యి. లోపల ఒకసారి పరిశీలన చెయ్యాలి. ఆయన ఎందువల్ల గొప్పవాడయ్యాడు? ఏదో ఫలానా విభూతి, ఫలానా కారణం చేత ఆయన గొప్పవాడయ్యాడు. ఆయన క్రమశిక్షణ అటువంటిది, ఆయన సాధన అటువంటిది. శహబాష్. అసూయమాయి ఆయన చేసిన సాధనలో నువ్వు ఎంత సాధన చేయగలవు? ఆయననే ఆదర్శంగా తీసుకుని మనం పైకెక్కగలమా? ఆయనకే నమస్కారం చేస్తూ ఆయనలా తయారు కాగలమా అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఆయన ఆదర్శం అయిపోయాడు, అసూయ పోయింది. ఇప్పుడు ఆయనకి 10 మాటలు నమస్కరించి ఆయనలా ఉండాలని మీరు చేసే ప్రయత్నం చేత అభ్యున్నత వస్తుంది. వాడెంత వాడండి అని ఆయనను అనుకరించకపోగా, ఆయనలా పెరిగే ప్రయత్నం చేయకపోగా, ఆయనని నింద చేసే ప్రయత్నం చేత కొత్తగా పాపం వచ్చి ఖాతాలో పడి కట్టి కుడిపేస్తుంది. కేవలం మీ మనసుతో భావాన్ని సమన్వయం చేసుకోవడంలో, మీ మనసుని ఎటువైపుకి నడిపించాలనేటటువంటి దాని విషయంలో మీరు బుద్ధిని వినియోగించుకోవడంలో జన్మ సాఫల్యము నిలబడుతుంది. మీరు అన్న మాట నేను వాడినప్పుడు కేవలం మిమ్మల్ని మీరు అనుకోకూడదు. అది నాకు నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఆ స్థాయిని గెలిచిన వారనని, మీరు ఆ స్థాయిలో ఉండిపోయిన వారని, అందుకని నేను మీకు ఉపదేశం చేస్తున్నానని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. నేను ప్రవచనం చేస్తున్నాను కాబట్టి నేను నన్నయ్య గారిని స్పృహలో ఉంచుకుని మీతో మాట్లాడుతున్నాను. కానీ నన్నయ్య గారు చెప్పింది ఏదిందో అది మీకే కాదు, నాకు కూడా అన్వయమే. కాబట్టి నేను కూడా అసూయ అన్నది నాలో ఎప్పుడైనా తొంగి చూస్తే నేను చెప్పిన మహాభారతమే నాకు మార్గదర్శకం కావాలి. అసూయని తొలగించుకోగలిగిన స్థితిని నేను కూడా పొందాలి అని.
కాబట్టి ఇవన్నీ కోటేశ్వరరావు గారు హితోపదేశాలు చేస్తున్నాడు అని మీరు అనుకోకూడదు. నేను కూడా ఈ హితమును నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని. కాకపోతే భారతం చెప్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, మరింత వినయంతో వింటున్నారు కాబట్టి మీరు అలా కూర్చున్నారు, అదొక్కటే తేడా. కాబట్టి ఇప్పుడు అటువంటి కుమారుడు జన్మించాడు, ఆమె పరిశీలనం చేసుకోవచ్చు, ఇప్పుడైనా పరిశీలనం చేయొచ్చు. ఏమిటి నేను సాధించింది? ఇంత గొప్ప కుమారుడు జన్మించిన కారణం చేత ఎప్పటికైనా దాస్యమన్నది విడిపోతే, దాస్యము అన్నది శాశ్వత లక్షణం కాదు కదండి. పందెంలో గెలిచి తెచ్చుకుంది, ఏ కారణం చేతనో మధ్యలో విడిపోయింది అనుకోండి, మధ్యలో వచ్చినది ఏది పూర్తిగా ఉండేది కాదు కదండి. లోకంలో ఏదైనా సరే స్వయంభూ అనో మాట, స్వయంభూ అంటే తనంత తాను విలిసినది అని. స్వయంభూ ఏదో అది ఎప్పుడూ అలాగే ఉండిపోతుంది. స్వయంభూ శివలింగం అంతా కరిగిపోయి అభిషేకంలో ఇంత ముక్కే ఉండిపోయింది అనుకోండి, స్వయంభూ శివలింగం ఉండిపోయిందనే గుర్తు అంతే. ఇంకా కొత్తగా శివలింగం వెళ్ళిపోయింది ఎక్కడికో అని మీరు అనడానికి ఏముండదు శాస్త్రంలో. అలాగే ఏది శాశ్వతమో అది ఉంటుంది, ఏది అశాశ్వతమో ఏది మధ్యలో వచ్చిందో అది ఉండేది కాదు. నాకు ఉద్యోగం 20 ఏళ్ల తర్వాత వచ్చింది, నాకు వయసు 20 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చింది, నాకున్న ఉద్యోగం 60 ఏళ్ల తర్వాత అయిపోతుంది కాదు. అలా మధ్యలో వచ్చినవన్నీ మధ్యలో వెళ్ళిపోయేవే. దాస్యం కూడా తన కృతకమైన ప్రణాళిక చేత తెచ్చింది వినతకి, ఈశ్వరానుగ్రహం కలగగానే పోతుంది. ఎందుకనంటే మీరు ఒకటి గమనించండి, విడుదల పొందుతోంది వినత, నశించిపోయేటటువంటిది నశింపచేసేదాన్ని పట్టుకుంటోంది కదురు. ఏ అతిశయం ఉందో వినతకి ఆ అతిశయం పోతోంది దాస్యం చేత, అహంకారం పోతోంది. కాబట్టి ఆవిడిప్పుడు ఉన్నతి వైపుకు అడుగులు వేసేస్తోంది. ఒక చెడుగుణం పోతోంది ఆవిడికి, కానీ తనకి ప్రతి క్షణం అసూయని పెంచుకుంటోంది. దీనివల్ల నిన్ననే అనేసింది, ఎక్కడో ఎవరో ఏదో చెయ్యక్కర్లేదు కొత్తగా. ఏ అసూయ తన కడుపులో ఉందో ఆ అసూయ వినతమించి పెంచి పోషించడం వల్ల తన బిడ్డల మీదకే వెళ్ళింది, వెళ్ళి తన బిడ్డలకే శాపవాక్కిచ్చి ఏమిటి సాధించుకుంటోంది? మహాభారత సందేశం చాలా ముఖ్యం. ఆ సందేశాన్ని పట్టుకోగలిగితే అది వ్యాస భగవానుని యొక్క ఆర్తి, అది నన్నయ భట్టారకుని యొక్క ఆర్తి. అందుకని మహానుభావులు మహాభారతాన్ని ఇచ్చింది. ఇది తొలగతోసుకుని అభ్యున్నతి పదంలో నడవాలి. ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కాదు ఎవరైనా, వాళ్ళు అలా ఆర్షధర్మంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే రచన ఎప్పుడూ చేయలేదు, వాళ్ళు సమస్త మానవాళి కోసమే రచన చేశారు అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసింది. ఏమవుతాడైనా కొడుకే తనకిని ప్రేమార దగ్గరికి తీసుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, తొడ మీద కూర్చోబెట్టుకోవచ్చు. నాన్న ఎంతటి బలపరాక్రమవంతుడివిరా, నీలాంటి వాడు కొడుకుగా జన్మించడం వల్ల నేను మీ అమ్మ కూడా అభ్యున్నతిని పొందాం. నీవు పుట్టిన సందర్భంలో నేను మీ అమ్మకు ఒక కానుకిస్తున్నాను, ఇక దాసి కాదు, మేమిద్దరం సహజంగా పుట్టుకతో అక్క చెల్లెళ్ళం. మధ్యలో వచ్చింది పందేలలో ఈ దాస్యం, అది శాశ్వతంగా ఉండవలసిన విషయం కాదు, విడిచిపెట్టేస్తున్నాను అని ఉంటే మహాభారతం ఇంకోలా ఉండేది కాదు. అలా అనలేకపోయింది, కడుపు మరింత మండిపోయింది. ఇటువంటి కుమారుడా అని వెంటనే ఆవిడికి వచ్చినటువంటి ఆలోచన ఏమిటో తెలుసా అండి? దాసికి చెందినది కూడా నాకు దాస్యమునకే ఉపయోగపడాలి. ఇది ఆవిడకి వచ్చినటువంటి ఆలోచన. అంటే నేను ఏదైనా ఒక వస్తువుని కొనుక్కున్నాను అనుకోండి, ఆ వస్తువుకి పెరిగే లక్షణం ఉందనుకోండి, ఏ కారణం చేతనన్నా. నేను ఓ 1/4 కిలో శనగలు కొనుక్కున్నానండి, కొనుక్కుని అందులో ఏదో 100 గ్రాముల శనగలు నానబోసాను, నానబోసే ఒక పట్టుకెళ్ళి ఏదో కుండీలో వేశాను. ఇప్పుడు మొలకలయ్యి ఇంకొన్ని శనగలు వచ్చాయి. ఎవరివి అవి? అవి కొట్టువాడివండి. అదేంటంటే ఈ శనగలు మాత్రమే నావి, 100 గ్రాముల శనగలు వచ్చిన మళ్ళీ శనగలు ఏమున్నాయో యజమానికి ఇచ్చేయాలండి అంటానా? నేను కొన్న శనగల వలన ఉత్పాదమైనటువంటి ఇతర శనగలు ఏమున్నాయో, ఫలసాయముగా వచ్చిన ఇతర శనగలు ఏమున్నాయో అవి కూడా నావే. అలా వ్యక్తులకు కూడా అన్వయం చేసింది ఆవిడ. వినత దాసి అయితే వినతాపుత్రుడు కూడా నాకు దాస్యం చేయవలసిన వాడే. ఇప్పుడు ఇది ఇంకా ఎంత దూరం వెళ్ళిందో తెలుసా అండి?
ఆమె నాకు దాసి అయితే వీడు నా పుత్రులకు దాస్యం చెయ్యాలి. అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి ఆ వక్రమైన ఆలోచన, ఎంత అసూయతో వెళ్ళిపోయిందో చూడండి. వెళ్ళి ఆవిడంది వెంటనే ఆ పిల్లవాడిని చూసి, ఆ గరుత్మంతుణ్ణి చూసి, లోకమంతా మునులకు ఋషులకు దేవతలకు స్తోత్రం చేయవలసిన లక్షణం గరుత్మంతుడిలో కనపడింది, కద్రువకి కనపడలేదు. అంటే ఏమనుకోవాలి? గరుత్మంతుడిలో లేదనుకోవాలా, ఈవిడికి కనపడలేదనుకోవాలా? ఈవిడికి కనపడలేదనవలసి ఉంటుంది. ఈవిడికి కనపడకపోవడం గరుత్మంతుడికి తక్కువతనం మాత్రం కాదు కదా. గరుత్మంతుడికి తక్కువతనం కాకపోవడం ఎప్పటికో అప్పటికి గరుత్మంతుడి ఎక్కువతనమే తల్లికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది మీరు ఏ విషయంలోనైనా లౌకికంగా కూడా అన్వయం చేసుకోవడం నేర్చుకుంటే మీరు చాలా హాయిగా జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి వస్తుంది. అసలు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? లోకంలో ఉన్న బలాలన్నీ మీ బలాలే. అప్పుడు తనకి అని ఉన్నది ఒక్కటే తనది కాదు. మీరు పరమ ప్రేమతో అందరితో కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళ బలం మీ బలం. ఇప్పుడు ఇవాళ సాయంకాలం మా ఇంటికి ఓ దంపతులు వచ్చారు. పేరెందుకు? ఆ దంపతులకి ఒక్కడే కొడుకు. వాడికి టీసీఎస్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. వాడు ఏదో ట్రైనింగ్కి వెళ్ళి వాడికి ఫస్ట్ నెల జీతం వచ్చింది. ఇప్పుడు వాడు ఆ జీతంలో ఎవరికి కొనాలి బట్టలు? వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి కొనుక్కుంటే చాలు, అథవా వాళ్ళ నాయనమ్మ గారికి తాతగారికో అమ్మమ్మ గారికో తాతగారికో కొనాలి. వాడు గురువుగారికి అమ్మ బట్టలు కొని, నాన్నగారండి కుట్టించేయండి, లేకపోతే మళ్ళీ గురువుగారు ఎవరికైనా ఇచ్చేస్తారేమో అని వాడు చిన్నవాడు. వాడు ఎక్కడో ట్రైనింగ్ అవుతూ మొదటి నెల జీతంలో వాడు ఇక్కడికి పంపించి డబ్బులు వాడు బట్టలు కుట్టించి వాడు వచ్చి బట్టలు పెట్టి నమస్కరించి వెళ్ళాడు. ఇప్పుడు ఆ దంపతులకి కొడుకైన వాడు నాకు వాళ్ళిద్దరూ కూతురు అల్లుడు వరుస అయితే వాడు నాకో మనవడే. కాలంలో నాకు ఇంకా మనవలు పుట్టలేదు, కానీ తాతగారు అని గౌరవించి అభ్యున్నతి కలగగానే నా తాతగారికి బట్టలు కుట్టించే మనవడు కూడా నాకు వచ్చేసాడా లేదా? అదే అంటే నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను సుమండి, గొప్పకని కాదు. ఏదో నాలో ఏ మంచితనం లేకపోయినా వాళ్ళకి నా యందు మంచితనం కనపడింది వాడికి. అందుకని వాడు నన్ను తాతగారిని చేసుకోగలిగాడు, నేను వాడిని మనవాడిని చేసుకుని ఓ ప్యాంటు చొక్కా సంపాదించుకోగలిగాను అనుకోండి. పోని నేను అదే కుటుంబంతో నాకు ద్వేషం ఉందనుకోండి, ఈ ప్రేమ ఉంటుందా? ఈ ప్రేమ ఉండదుగా. రేపు వాడికి ఓ భార్య వస్తుంది, బిడ్డలు వస్తారు, నా శరీరానికి పెద్దరికం వయసు వస్తుంది. నేను రేపు పొద్దున్న హైదరాబాద్లో దిగాను అనుకోండి, వాడు గబగబా కారు పట్టుకొచ్చి మా ఇల్లు దగ్గరండి, మీరు చెప్పే ఉపన్యాసాల వేదికకి మీరు ప్రశాంతంగా హాయిగా మా ఇంట్లో ఉండండి అంటాడు. ఎక్కడిది అనుబంధం? ఎక్కడిది ప్రేమ? అంటే కేవలం ప్రేమ చేత మీరు అసూయని విడిచిపెట్టగలిగితే లోకంలో ఉన్న వాళ్ళవన్నీ మీవే. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు పరమ సంతోషంతో పరమ ప్రేమతో మీ పక్కకొచ్చి నిలబడతారు. అదొక్కటి సాధించుకోలేకపోతే జీవితంలో అసూయతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటే వారికి ఉన్నవన్నీ మిమ్మల్ని కాల్చేవై కూర్చుంటాయి. అది ఆ చిన్న మెళకువ ఒక్కటి వస్తే చాలు, అది అసూయని పరిచ్ఛేదించడం వల్ల వస్తుంది. నేను 1కి 10 మాటలు దాన్ని ఎందుకన్ని మాటలు చెప్తావు అని అనుకోకండి. నా తాపత్రయం వల్ల ఏంటంటే అసలు యథార్థానికి అసలు ఈ ఘట్టాలని యథార్థంగా వినవలసిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? చిన్నపిల్లలకి చెప్పాలి ఈ ఘట్టాలని. వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావలసిన వాళ్ళు పాడైపోకుండా, చీడాకు పట్టకుండా, వాళ్ళకి అసూయ యొక్క ఆ గర్హనీయమైన స్థితిని బోధ చేయడానికి మహాభారతాన్ని ఆధారంగా చెప్పాలి. కానీ ఇవాళ మన వ్యవస్థ ఎక్కడ విఫలమైందంటే, మనం ఇంత పరమోత్కృష్టమైన విషయాల్ని తీసుకెళ్లి పిల్లలకి పాఠ్యాంశంగా అందించడంలో డిజాస్ట్రస్ ఫెయిల్యూర్ అంటారు ఇంగ్లీష్లో. ఆ స్థితి మనం పొంది ఉన్నాం. దాన్ని ఎవరు మార్చగలరో వారు దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కద్రువ వినతకి నమస్కరించినటువంటి గరుత్మంతుణ్ణి చూసండి,
తడయక మ్రొక్కియున్న వినతాసుతునప్పుడు చూచి ఆత్మలో నిడుగడ చేయుచుం కడు సహింపక కద్రువ వాణి పిలిచి నా కొడుకులు నెల్ల నెత్తుకొని కృమ్మరుచుండుము ఏమి పంచినన్ మడవక చేయుమీ పని సమర్పణ చేసే ప్రభుత్వం ఏర్పడన్. స్పష్టంగా చెప్పేస్తున్నారు నన్నయ్య గారు. ఆయన అంటున్నారు కడు సహింపక, ఆ గరుత్మంతుని యొక్క వైభవాన్ని జీర్ణం చేసుకోలేక ఇంకో మంచి పనివాడు దొరికాడు అని అనుకుని ఆవిడంది తడయక మ్రొక్కియున్న వినతాసుతున్నప్పుడు చూచి, అమ్మకి నమస్కారం చేస్తున్నాడు, అప్పుడే పుట్టాడు ఆయన, ఇంకా ఆయనకి లోకం తెలియదు అని అనుకోవలసి ఉంటుంది. కానీ కారణజన్ముడు కాబట్టి ఆ స్థితిని పొందాడు. ఆ పిల్లవాడిని పిలిచింది, ఆత్మలో నిడుగడ చేయుచుంకడు సహింపక కద్రువ వాణి పిలిచి నా కొడుకుల నెల్ల నెత్తుకుని కృమ్మరచుండమా. ఇది ఒక్కొక్క రకంగా చాలా బాధగానే ఉంటుంది. ఆవిడికి పాపం పసిపిల్లాడు ఉంటాడు, ఇంటి పని పిల్ల అయితే, ఇంటి పని మనిషి అయితే ఆవిడికి పిల్లలు ఉండరండి. వాడు అమ్మ ఎప్పుడు వస్తుంది, పాలు ఎప్పుడు వస్తుందని ఇస్తుందని వాడు ఏడుస్తుంటాడు. పిల్లాడితో చేసుకోలేకపోతున్నాను, కొంచెం బట్టలు ఉతికెళ్ళిపోవని యజమానురాలంటుంది. ఏమి తన పిల్లవాడు ఎలాంటి వాడో ఆవిడ పిల్లవాడు అలాంటి వాడు కాడు, పోన్లేవే సాయంకాలం ఇప్పుడు నీకు ఓపిక ఉన్నప్పుడు చేసి పెట్టు, లేకపోతే ఈ ఒక్క 6 నెలలు నీకు నాకు కూడా ఈ స్థితి నుంచి బయటకు వచ్చే వరకు ఇంకొకరిని కూడా పెట్టుకుంటారు అని అనలేని తనం తన కళ్ళజోడులో అవతల వారి కష్టాలని చూడలేకపోతుంది. అది అప్పుడేమి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కనపడుతుంది. కాబట్టి కద్రుబంది నా పిల్లల్ని నీ వీపు మీద ఎత్తుకుని ఆడిస్తూ ఉండు, అలా తిప్పుతూ ఉండు. ఆకాశం ఏమిటి ఆవిడ బాధ, అంత వేగంగా తిరగలవు కదూ, నీ బలం ఎందుకు పనికి రావాలంటే నా పిల్లల్ని ఆడించడానికి పనికి రావాలి అంతే, అంతకన్నా ఇంకెందుకు పనికి రాకూడదు సుమా. అది అన్నమాట తాపత్రయం. చూడండి, బాగా తెలివైన వాడిని చదువుకోకుండా చేయడం ఇలాంటివి ఎలా ఉంటాయో ఈ పనులు కూడా అలాగే ఉంటాయి. ఇంతకన్నా పైశాచికత్వం ఏముంటుందండి లోకంలో. అసూయ అన్నది పెరిగితే ఎంత పైశాచికత్వం వైపుకు వెళ్ళిపోతుందో చూడండి. అని ఏమి పంచినన్మడవక చేయుము ఈ పని. నువ్వు పిల్లల్ని మోసి తిప్పి తీసుకొచ్చి అక్కడ వదిలేసి నువ్వు వేరే పని మీద వెళ్ళిపోతావేమో, ఏమో ఇంత బలం ఉన్నవాడు ఏమో చదువుకోవడానికి బయలుదేరితే, దీంతో పాటు అస్త్ర విద్య నేర్చుకుంటే, అది ఆవిడ భయం. వాళ్ళని అలా తిప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు వెళ్ళిపోవడం కాదు, 1000 మంది పిల్లలు ఎవరు ఏ పని చెప్పినా నోరెత్తకుండా చేస్తుండు. 1000 మంది అన్నాక వాళ్ళ కోరికలు తక్కువ ఉంటాయా? వాడు ఆ పుస్తకం పట్టరా అంటాడు, చేసేవాడు దొరకాలి కానండి లోకంలో. తమోగుణం పెరిగిపోవడానికి అంతకన్నా లక్షణం ఇంకోటి ఉండదు. అప్పుడప్పుడు నా చేతిలో పుస్తకం కూడా అందేసుకుంటూ ఉంటే నేను అదే అంటుంటాను, కొన్నాళ్ళకి నాకు రాసరికం వచ్చేస్తుందండి, అలా అన్నీ కూర్చేసుకోకండి, ఆమన్యం పోయి అసలు వినయంగా బతకడం పోతుంది నాకు ఇహ అని. అది ఇంకోటి చేసేవాడు మీకు దొరకాలి, కానీ అడుగడుగునా మీకు చేసి పెడుతున్నారు అనుకోండి, కుర్చీలోంచి లేచి కదిలి వస్తువు తీసుకోవడం కూడా మీ స్థితికి తక్కువతనంగా మీకు అనిపిస్తుంది కాదు. ఆ స్థితిని గెలవగలిగిన వాడైతే 10 మందికి పనికొచ్చేవాడు తప్ప, ఇది నేను చేయడమా అనుకున్నవాడు దేనికి పనికొస్తాడు? సేవ చేయడానికి. మహాత్ములు ఆ కోణంలో ఆలోచించారు. గాంధీ గారి దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళి సబర్మతి ఆశ్రమంలో కలుసుకుని నేను ఏమైనా సేవ చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలని అడిగారు. దాట్ కేమ్ ది రిప్లై అంటారు. అలా గాంధీ గారు వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పచెప్పిన పని ఏమిటో తెలుసా అండి? ఆశ్రమంలో కుష్ఠరోగులు ఉన్నారు, కుష్ఠరోగులకు పాయిఖానా ఉంది. ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కాదు. నువ్వు ప్రతిరోజు కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలోకి వెళ్ళి వాళ్ళు విసర్జించినటువంటి మలాన్నంతటిని ఎత్తి దూరంగా వేస్తుండా సేవ చేయాలి. పరమ సంతోషం. ఆయన వెంటనే ప్రారంభం చేశాడు ఆ పని. సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, సేవ చేయడానికి ఇంకేమీ అక్కర్లేదు. సేవ చెయ్యాలన్న తలంపు నీకుంటే చాలు. సేవ చేయడానికి టికెట్లు కొనుక్కోక్కర్లేదు, ఆర్జిత సేవలన్న పేరే అక్కర్లేదు. వెంకటాచలం వెళ్ళి సేవ చేయడానికి డబ్బులు ఉండాలా? వెంకటరమణుడు మాడవీధుల్లో తిరుగుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆయనతో పాటుగా గోవిందనామని చెప్పుకుంటూ తిరుగు చాలు. 7 కొండలు గోవిందనామని చెప్తూ ఎక్కు చాలు. వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి నువ్వు దర్శనం చేసి, నేనే 10 మాటలు దర్శనం చేస్తే నాలాగే అందరూ ఆయనకి బిడ్డలు.
అంతమంది చూడాలి కదా, నేను ఒక్కమారు దర్శనం చేసుకుని వెళుతూ ఉంటాను. ఈశ్వరా, నేను నిన్నెన్ని మాటలు చూశానన్నది కాదు, నువ్వు నన్ను చల్లగా చూస్తే చాలు అను. నువ్వు 10 మాటలు చూస్తే అదృష్టమా, ఆయన నిన్ను చూస్తే అదృష్టమా? ఆయన నిన్ను చూడడానికి నువ్వు ఆయన ఒక్కసారి చూడడమే నిజానికి ధర్మం. లక్షల మంది వెనకాల ఆయన్ని చూడడానికి ఉన్నారా? ఏం నువ్వేనా ఆయన బిడ్డడివి? వాళ్ళందరూ కారు. నువ్వు ఒక్కమారే చూడు. నువ్వు ఒక్కమారు చూడడం నేర్చుకుంటే, ఒక్కమారు ఈశ్వర దర్శనం చేసుకుని చాలు ఆయన దృష్టిలో పడ్డాను అని నీకు వచ్చేయడం అలవాటైపోతే అందరూ హాయిగా ఉంటారు. ఇన్ని లఘు, మహాలఘు, అతి లఘు, ఇన్ని పెద్ద పెద్ద విషయాలు కనిపెట్టవలసిన అవసరం ఏముండదు. హాయిగా అందరూ రాముల వారి మేడలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అది లేకే వచ్చింది కదా ఈ దరిద్రం అంతాను. కాబట్టి ఈ పిల్లల్ని ఎత్తుకుని మోస్తూ ఉండు. మోయడం కాదు, వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఉండు. అంటే ఆయన ఏమంటాడు? ఆయన ఏం అనలేదు. ఎందుకు అనలేదో మీరు గమనించాల్సిమండి. అది చాలా అవసరం. ఎందుకు అనలేదు గరుత్మంతుడు? క్షణోర్మోయి అనలేడేమిటి? అనగలడు, కానీ అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి? బిడ్డలకున్న పరానుకరణము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బిడ్డలకి ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది, పరానుకరణము. పరానుకరణము అంటే అనుకరించుట. మొట్టమొదట వాళ్ళు ఏది ఎలా చేద్దాము అన్న దాని విషయంలో అనుకరిస్తారు. ఈ అనుకరించడానికి వాళ్ళు ఎంచుకునే మొదటి వస్తువు ఏదో తెలుసా అండి ప్రపంచంలో? అమ్మ. అమ్మ ఏం చేస్తుందో అదే చేస్తారు. వాడు అమ్మ నువ్వంటాడు, నాన్న నువ్వంటాడు. అమ్మ అంటుంది తప్పు. నన్ను నువ్వను, నాన్నగారు మీరన్నారు అంటాడు. నాన్నగారండి మీరంటాడు, అమ్మ నువ్వంటాడు. అమ్మే రక్షకురాలనుకుంటాడు. అమ్మ అంటుంది కాదు, నాకు రక్షకుడు మీ నాన్నగారే, నీకు రక్షకుడు మీ నాన్నగారే. నాన్నగారు అమ్మని దెబ్బలాడతారు, అమ్మ కళ్ళొత్తుకుంటుంది. కొడుకు ముఖం ఎర్రబడిపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా అమ్మ జోలికి వెడితే నాన్నగారైనా సరే కోప్పడితే పిల్లాడికి చాలా కోపం వచ్చేస్తుంది. ఎర్రబడిపోయిన ముఖంతో ఉంటాడు. అప్పుడు వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఎందుకమ్మా నాన్నగారు నిన్ను అలా దెబ్బలాడారు అంటారు. నాన్నగారు దెబ్బలాడితే నాన్న ఎప్పుడూ మన మంచికే దెబ్బలాడతారు తప్ప నాన్నగారు అనవసరంగా దెబ్బలాడరు. నాన్నగారు దెబ్బలాడారని నేను ఏడవట్లేదు. నాన్నగారు దెబ్బలాడేంత వరకు నేను ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయానని ఏడుస్తున్నాను అని అమ్మందనుకోండి, వాడికి నాన్నగారు దెబ్బలాడేంత వరకు మనం తప్పు తెలుసుకోకుండా ఉండకూడదు, నాన్నగారు దెబ్బలాడే స్థితి ఇవ్వకూడదని తెలుసుకుంటాడు. ఈనాడు సుఖపడ్డానరా, మీ తాత తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు, పెళ్ళైనప్పటి నుంచి ఇంకే, నువ్వైనా నన్ను గట్టెక్కించాలి నాన్న అందనుకోండి, వాడికి ఏమర్థం అవుతుందంటే ఈ నాన్న శత్రువు అని అర్థం అవుతుంది. నేను యథార్థం మనవి చేస్తున్నాను. పైకి నేను నవ్వుకి సంబంధించిన విషయాన్ని చెప్పానని మీరు అనుకోకూడదు. పాపం విర్రాయిని దెబ్బతినేస్తాడు చిట్టపడితే. అమ్మ అలా మాట్లాడకూడదు. అందుకే ఒకవేళ నువ్వు అలా మాట్లాడతావేమో మాట్లాడకు సుమా అని చెప్పి సన్నికలు తొక్కిస్తారు పెళ్లిలో. నువ్వు ఈ రాయి ఎంత గట్టిగా ఉందో నీ మనసు కూడా అంత గట్టిగా ఉంచుకో. నువ్వు అన్న మాట చాలా దూరాలు వెళ్ళిపోతాయి. నువ్వు మా తమ్ముడి గురించి ఏమైనా అంటే కాపురం విడిపోతుంది. మా నాన్న గురించి ఏమైనా అన్నావో రేపు పొద్దున్న నేను మా నాన్నగారు ముఖం చూసుకోవడం మానేశామంటే ఇంకంతకన్నా అన్యాయమైన విషయం ఉండదు. కొన్ని నువ్వు కొత్తగా సంసారంలోకి వస్తున్నావు, బాగా ఒడిసి పట్టుకోసుమా అని సన్నికలు తొక్కిస్తారు. ధర్మం గురించి అంత ప్రయత్నం చేశారు ఋషులు మనకి. కాబట్టి పిల్లలకి ఉండేటటువంటి లక్షణం పరానుకరణం. అమ్మ ఏం చేస్తోందో వాడు చేసేస్తాడు. వాడికి బలం ఉందా బలం లేదా వాడికి అనవసరం. మీరు చూడండి, చాలా సందర్భాల్లో ఇప్పుడంటే లేవు, పూర్వం రోట్లో బండ పెట్టి పచ్చడి చేస్తుండేవారు. పచ్చడి చేస్తూ ఆ రోజుల్లో వెళ్ళడం అంటే సెల్ ఫోన్ మోగిందని ల్యాండ్ ఫోన్ మోగిందని వెళ్ళడం ఉండేది కాదు. ఆ రోజుల్లో వెళ్ళడం అంటే ఎవరో తలుపు కొట్టారని వెళ్ళేవారు. తలుపు కొట్టారని అంటే ఈ పిల్లాడు బుడిబుడి నడకలతో వచ్చి వాడు రోటిని ఇలా ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో ఆ బండ వీడికి అందరు ఆ బండ పట్టుకుని ఏదో దంపేసే ప్రయత్నం చేసి ఆ పచ్చిమిరపకాయ ముక్క కళ్ళల్లో పడిపోయి డారమని ఏడ్చేవాడు. అమ్మ దంచుతోంది, వీడు దంచుతాడు. అమ్మ ఏం చేస్తుందో వాడు చూసి అదే చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ విషయంలో వాడి సమర్థత అసమర్థత మర్చిపోతాడు. అమ్మ చెప్తుంది ఇది నువ్వు చేయకూడదు, తప్పు, నాన్న నువ్వు అలా చేయకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అందుకే అమ్మ దైవం అండి. అమ్మ లేకపోతే
అమ్మ అన్న శబ్దం లోకంలో లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుంది వెంటనే. ప్రతి క్షణం దిద్దుతుంది అమ్మ. అలా చెప్పగా 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 వాడు పరిణితి పొందుతాడు. అలా గరుత్మంతుడికి శక్తి లేదా అండి? మరి ఎందుకండి కద్రువు చెప్తే నేనెందుకు చేస్తానని ఎందుకు అడగలేదు? వినత అడగదు. వినత ఆవిడ్ని చూడగానే ఇలా నిలబడింది. ఓ, అమ్మలా నిలబడింది, అమ్మలా చేస్తోంది అంటే మనం కూడా అలాగే చెయ్యాలన్నమాట, అంతే. ఇందులో నన్నయ్య గారు వ్యాస భగవానుడు ఎంత దాచారో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ చెప్పారా అండి నన్నయ్య గారిని మీరు నన్ను అడగకూడదు. చెప్పారు. ఎక్కడ చెప్పారు? చెప్పకుండా చెప్పారు. ఒక్కొక్కసారి చెప్పకుండా ఉన్న భాగం కూడా చెప్పిన భాగమే. ఎందుకో తెలుసా అండి? నేను ఇప్పుడు వాక్య నిర్మాణం చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు నా ఊపిరి అయిపోయే వరకు వాక్య నిర్మాణం చేసి మళ్ళీ ఊపిరి కొరకు ఊపిరి తీసుకునేటప్పుడు మధ్యలో ఒకసారి ఆగుతాను. ఇది ఇప్పుడు ఆగలా, మళ్ళీ ఊపిరి తీసుకుని వాక్య నిర్మాణం చేస్తాను. కోటేశ్వరరావు గారు చెప్పిన ఉపన్యాసం అనగా ఆ మధ్యలో ఉన్న ఖాళీలు తీసివేయవలను అంటారండి మీరు. ఇదంతా కూడా ఉపన్యాసమే కాదు. అలాగే అమ్మని అనుకరించుట అన్న మాట గురించి నన్నయ్య గారు ఎక్కడ చెప్పారని అనకూడదు. అంత బలం ఉన్నవాడు కద్రువు చెప్తే చేశాడు అంటే వినత చేసింది కాబట్టి చేశాడు. అంత బలాన్ని మరిచిపోయేటట్టుగా ఎందుకు చేశాడు అంటే అమ్మయే ప్రధానమైన అనుకరణకి ఆదర్శంగా స్వీకరింపబడింది కాబట్టి. లోకంలో ఉన్న తల్లులందరికీ పరాకు చెప్తున్నారు నన్నయ్య గారు. లోకంలో తల్లులందరికీ పరాకు చెప్తున్నారు వ్యాస భగవానుడు. ఈ సమాజంలో ఉత్తమ పుత్రుడు తయారవుతున్నాడు అంటే కారణం తల్లియే. అందుకే గర్భాలయమే అది ఆలయం. అది ఆమె వలన తయారవుతాడు. మహాపురుషుడు తయారవ్వాలంటే ఆవిడ వలనే. తల్లి అన్న ఒక్క మాట ఎంతంత దూరమో వెళ్ళిపోయి మహాపురుషులు తయారయ్యారు. శివాజీకి చిన్నతనంలో నేర్పింది తల్లి. ధర్మము, సనాతన ధర్మము అన్న మాట మీద గౌరవం నేర్పింది. స్త్రీ అంటే ఏమిటో గౌరవం నేర్పింది. తరువాతి కాలంలో శివాజీ మహమ్మదీయ స్త్రీలు తనకి ఖైదీలుగా దొరికితే పరమ పవిత్రంగా వాళ్ళని వెంటనే పరదాలతో మూసేసిన పల్లకీలలో కూర్చోబెట్టి శత్రువులకు అప్పచెప్పేశాడు తప్ప కనీసం కన్నెత్తి కూడా ఎన్నడూ పరస్త్రీని చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది శివాజీకి ఆ శక్తి? తల్లి బోధలోంచి వచ్చింది. అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి మాట ఏదుందో అదే పిల్లవాడిని తరువాతి కాలంలో తీర్చిదిద్దుతుంది. వాడి సమర్థత మర్చిపోయినా అక్కడే, వాడిలో లేని సమర్థత ఉత్పన్నమైనా అక్కడే వస్తుంది. అసలు సంస్కారం అనేటటువంటిదంతా అక్కడే ప్రారంభమవుతుంది. కాబట్టి అంత గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఇప్పుడు గరుత్మంతుడు ఆపన్నగ ముఖ్యుల తన వీపున పెట్టుకుని పరచి విపినములు మహాద్వీపములు గిరులు అఖిల దిశాపాలపురములు చూపే చనవరలకు. ఈ పావులన్నింటినీ వీటి మీద ఎక్కించుకునేవాడు. ఆయనకి 1000 పావులు లెక్క. ఈ 1000 పావుల్ని వీటి మీద ఎక్కించుకుని రండి మిమ్మల్ని అలా తిప్పుకొస్తాననేవాడు. ఈ తిప్పు రావడం అనేటటువంటి మాట ఉంది చూశారు, ఇదో చాలా చమత్కారమైన మాట వస్తుందండి. కాసేపు పిల్లాడిని అలా తిప్పి తీసుకురావే పనుంది అంటే. ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు అనుకోండి, పిల్లాడు అలా చేస్తున్నాడు అనుకోండి, వెంటనే కాసేపు పిల్లాడిని అలా తోటలో తిప్పి తీసుకురావే, వీళ్ళతో మాట్లాడి పంపించేస్తాడు. ఈ దిక్కుమాలను తిప్పి తీసుకురావడం, ఈ దిక్కుమాలను తిరగడం అన్న అలవాటు ఉండి చూశారు. ఇది పనున్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటు అవ్వడం వల్ల ఇన్ని ప్రమాదాలు. అసలు నిజంగా అంత తిరగడానికి సమయం ఎక్కడుందండి? ఎంత వాంగ్మయం, ఎంత సాహిత్యం, ఎన్ని పుస్తకాలు, ఎంత చదువు, ఇన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూస్తున్నా అబ్బా ఏమి ఆనందం, ఎంత సంతోషం అనుకున్ననాడు వెళ్ళరా ఫలానా చోటికన్నా కూడా ఎందుకండి అనవసరంగా తిరుగుడు, వద్దండి కూర్చుని చదువుకుంటాను కాసేపు అంటాడు. అసలు కూర్చుని చదువుకోవడం అనేటటువంటి అలవాటు ఎప్పుడు పోయిందో అప్పుడే ఈ ప్రారంభ కర్మ అంతా వచ్చింది. చదువు అన్న శబ్దం బోరు కొట్టేస్తోందండి. హౌ టు కిల్ ది టైం అంటాడు. యూ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం కిల్స్ యూ అండ్ డే కమ్స్. మనం టైంని కిల్ చేసేది ఏంటి? టైమే కిల్ చేస్తుంది. కిల్ చేయగలిగిందే టైం. అక్కర్లేని మాటలన్నీ వచ్చేస్తాయి దాంట్లోంచి. కాబట్టి
అదిగో తిప్పుకురా అని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే లక్షణాలు నడుస్తున్నాయి మహాభారతంలో ఉన్నవే. అందుకని పాపం ఆయన తిప్పడం అంటే ఏదో పక్క సందులోనూ ఆ తోటలోనూ తిరిగేంత తక్కువ శక్తి కాదయింది. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే వీపున పెట్టుకొని పరచి విపినములు మహాద్వీపములు ఓసారి అలా ఎగిరాడంటే ఓ దండకారణ్యం అయిపోయేది. అక్కడి నుంచి 4 కులపర్వతాల మీదకి ద్వీపాల మీదకి వెళ్ళిపోయేవాడు. గిరులు పెద్ద పెద్ద కొండలు చూపించేసేవాడు. అక్కడి నుంచి దిశాపాలపురములు దిక్పాలకుల యొక్క పురాలు అంటే 8 దిక్కుల చివరలకి తీసుకెళ్లి ఆ దిక్పాలకుల యొక్క పురాలు చూపించి తీసుకొచ్చేస్తుండేవాడు. శివరాత్రి నాడు 5 యాత్రలు 5 క్షేత్రాలు చూపించేస్తామనేది ఉంటుంది చూసారా ప్యాకేజ్. అలా ఇవాళ మిమ్మల్ని నైరుతి దిక్కుకి తీసుకెళ్లి అక్కడ స్థావరం చూపిస్తానని ఓ అరగంటలో అలా వెళ్ళి, అరగంట అంటే తప్పే ఆయనకి, ఒక క్షణంలో 1,00,000 యోజనముల దూరాన్ని క్షణంలో వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళి ఇలా వచ్చేసేవాడు. ఆ పిల్లలందరికీ గరుత్మంతుడు అన్నగారిగా లేదా గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వల్ల వచ్చిన అదృష్టం ఏంటంటే వాళ్ళు భూమిని అంతటినీ చూసేశారు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు చూడండి ఏం లేదు 5 పైసలు టికెట్ లేకుండా. అంటే ఫ్రీ కన్వీనియన్స్ చోటు దొరికింది కదా వాళ్ళకి. అందుకని హాయిగా తిరిగి వస్తున్నారు. ఇంకా పిల్లలకి పాడైపోవడానికి ఇంతకన్నా అదృష్టమైన వస్తువు ఇంకోటి లేదు. వాడికి మీరు అక్రమాలినటువంటివి కొనిచ్చేసి పిల్లాడు ఏడుస్తున్నాడండి మారాం చేస్తున్నాడండి అందుకు కొనిచ్చేసామండి అని 18, 16 ఏళ్ల వరకో 17 ఏళ్ల వరకో హీరో హోండా ఒకటి కొనిచ్చేస్తే వాడు 90 కిలోమీటర్ల స్పీడ్లో ఇలా భుజాలు ముడుచుకుని స్పాండలైటిస్ పేషెంట్లా వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోతే ఏదో ఒకనాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తేలిపోతాడు. పాపం తల్లిదండ్రులే. నోరు మొయ్యి, నేను 40 ఏళ్లకి తొక్కాను మోటార్ సైకిల్, నీకెందుకురా ఇవ్వను, నడు కాలినడకల వెళ్ళడం అలవాటు చేసుకో, లేకపోతే పెరగవలసిన వయస్సు సైకిల్ తొక్కు, నీకు వ్యాయామం. మోటార్ సైకిల్ ఏంటి నీకు ఇవ్వను. నీకు తెలుసా మహాపురుషులు ఈ దేశంలో ఎంత కష్టపడి పైకొచ్చారో? ఒకానొకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కాశ్మీర్ వెళ్ళమని జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచి చెప్తే ఆయన తడబడుతుంటే, ఏం శాస్త్రిజీ భయపడుతున్నారా కాశ్మీర్ వెళ్ళడానికి? అక్కడంతా అల్లరిగా ఉందని ఎందుకు భయపడుతున్నారు వెళ్ళడానికి? ఏం అలా తటపటాయిస్తున్నారు అని అడిగితే, నేను వెళ్ళలేక కాదు, కాశ్మీర్లో చలిని తట్టుకోవడానికి కావలసిన స్వెట్టర్ లేదు నాకని చెప్పాడు. అటువంటి మంత్రులు పరిపాలించిన దేశం, అటువంటి మహానుభావులరా, అటువంటి మహాపురుషులు పరిపాలించినటువంటి నేల. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి చేసిన కాలంలో వాళ్ళ పిల్లలు వీధిలోకి వెళ్లి బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్సులో వెళ్లి చదువుకున్నారు తప్ప అఫీషియల్ కార్ ఎక్కి ప్రధానమంత్రి కారులో పిల్లలు వెళ్ళి చదువుకోవాలి. మన దరిద్రం ఏమిటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎక్కడా పిల్లలకి చెప్పుకునే స్థితి మనకి లేకపోవడం వల్ల. అటువంటి మహాపురుషులు పుట్టిన భూమి. నేను ఎంత కష్టపడితే ఈ డబ్బు సంపాదించానో తెలుసా? నీకెందుకురా మోటార్ సైకిల్? నడవలేవా? సైకిల్ తొక్కలేవా? తొక్కు సైకిల్. నీ సైకిల్లో గాలి నువ్వు కొట్టుకోలేవా? సైకిల్ పంపు కొనిస్తాను, కొట్టు గాలి. ఏం ఒంట్లో ఓపిక ఉందిగా, కొట్టుకో గాలి అని తండ్రి పిల్లలు అనగలిగితే పిల్లలు విచ్చలవిడిగా తిరగరు. పిల్లలు తిరుగుతున్నారంటే పిల్లల్ని అని ప్రయోజనం లేదు. పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు వింటారు. మనకి ముద్దన్న పేరు మురిపెమన్న పేరు అవుతుంది, అందులో సమస్తమైనటువంటి కుసంస్కారాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈయనే ఉండలేడు 78 ఛానల్స్ లేకపోతే పిల్లాడు చూస్తే తప్పేంటి. కాబట్టి ఆ రోజుల్లో గరుత్మంతుడు దొరికాడు, వాళ్ళకి చదువా సంధ్య తిరగడమే పని, వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి ఎటువంటి వాడో అప్పుడు గరుత్మంతుడిని అప్పచెప్పి తిరగమన్న కద్దరు అటువంటిది. కాబట్టి వాళ్ళు అవన్నీ తిరుగుతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. చేసి పెట్టడానికి వినతా తిప్పడానికి గరుత్మంతుడు బాగా దొరికారు. ఇంతకన్నా జీవితానికి అభ్యున్నత ఏమిటి సాధించాలనుకుంటోంది కద్రువ. ఇది ప్రమాదం అక్కడ వచ్చింది. కాదు ఇలా ఉండకూడదు అని ఆవిడ అనుకుని ఉండుంటే, ఏదో వాడంతా ముచ్చట పడుతున్నాడు కొందరు మోటార్ సైకిల్ అనని తల్లి అయ్యి ఉంటుంది కాదు. కాబట్టి అంటే నేను దాన్ని యథార్థంగా ఇవాల్టి సమాజానికి అన్వయం చేయడానికి ఆ మాట వాడుతున్నాను అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రోజు తిప్పుతున్నాడు, తీసుకొస్తున్నాడు, చక్కగా కాలం గడిచిపోతోంది. ఒక రోజు ఆయన ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళామా, ఈశాన్య దిక్కుకి వెళ్ళామా, చూసేశాం కదా, నైరుతి దిక్కు చూసేశాం కదా, ఇది చూసేశాం కదా అన్న మాట ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళడు. తిరుపతి అయినా సరే, నాతో కొంతమంది అంటుంటారు, తిరుపతి వెళ్ళినప్పుడు అక్కర్లేదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్దురు అంటారు.
అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు వద్దు అన్నాను అనుకోండి. తిరుపతి చాలా మాటలు చూసామండి అంటే, తిరుపతి చాలా మాటలు చూశారా అని మీరు తీర్థం పేరు అడిగారంట. అది ఎక్కడుందండో, ఏమిటి చూసేశారు? వాడు చూసేసాట తిరుపతి, ఇంకా అక్కర్లేదు వాడికి జీవితం. తిన్నన్నం ఎందుకు తింటున్నావు మరి అంటే, చూసేశాం కదా అనడం ఒక లక్షణం. అదో మనస్సు యొక్క పరిణితి లేని స్థితికి ఇవన్నీ ఏవి జీవితాంతం అసలు ఎప్పుడూ చూసినా తనివి తీరకూడదో అవి చూసేశాం అనుకుంటూ ఉండడం అదొక దుష్ట లక్షణం. కాబట్టి అలా వెళదామా, దక్షిణ దిక్కుకి చూసేశాం, ఉత్తర దిక్కుకి చూసేశాం, మరి ఇంకా చూడందే ఉంది. ఆ పైకి సూర్యుడి దాకా వెళ్ళలేదు. మీ కర్మ ఎక్కడికి తీసుకెడతానన్నాడు. ఆయనకేం పోయింది, ఎక్కారు, బయలుదేరారు, సూర్యుడి వైపుకి పెడుతున్నాడు గరుత్మంతుడు. ఆయనంటే తట్టుకుంటాడు, వీళ్ళకు ఉండద్దు ఆ శక్తి. నాన్నగారండి 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసేయండి నాన్నగారండి, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలని నాన్నగారండి, ఆ కారు దాటియాలి నాన్నగారండి అని అనుకోండి. నోరు మొయ్యి అనాలి తండ్రి, గట్టిగా పట్టు కూర్చో వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి. వెనకాల వాడికి బేజారు వచ్చిన తర్వాత ఆపడానికి ఉండదు. గేర్లు మార్చాలి, యాక్సిలేటర్ తగ్గించాలి, బ్రేక్ వెయ్యాలి, అది తగ్గాలి స్పీడ్. ఈలోగా వాడి కింద పడిపోతే కళ్ళు తిరిగి. కాబట్టి డ్రైవ్ చేసేవాడికి ఉన్నంత నైపుణ్యం కూర్చున్నవాడికి ఉండాలని ఎక్కడుంది. కాబట్టి అలా అడగకూడదని కద్రు అన్నా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తే చెయ్యని చెప్పింది. ఆయన తప్పే ఉంది. సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళి అన్నారు, రెండు ఎక్కండి అన్నాడు. తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా బాగా దగ్గరగా వెళ్ళలేదు. గరుత్మంతుడు హాయిగా ఉన్నాడు. ఆయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే శుభ్రంగా మాడి మసి అయిపోయి పైనుంచి కింద పడిపోయారు. అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రం ఏమిటంటే ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుడు. ఎంత బుద్ధి లేని వాడివిరా, నీకు బుద్ధి ఉండద్దండి. అసలు నిజంగానండి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఇవన్నీ. అది గడుసుతనం అనుకుంటారు కానీ చిచ్చి ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు అనేటటువంటి పరిస్థితి ఉండదు కొంతమంది దగ్గర. రే మేకు కొట్టాలి, పక్కింటికి వెళ్ళి శక్తి పట్టరా అంటే ఆ కొడుకెళ్ళి ఆ పక్కింట్లో అడిగొచ్చి అన్నాడు, నాన్నగారండి వాళ్ళకి సుత్తి ఉందిట కానీ ఇవ్వరట. అంటే ఏమి ఎందుకు ఇవ్వరు అంటే మేకులు కొడితే వాళ్ళ సుత్తి సొట్టలు పడుతుందిట, అందుకని ఇవ్వరు. సుత్తి సొట్టలు పడుతుందా మేకు కొడితే? ఎంత స్వార్థం రా, మన సుత్తే ఉంది పట్టరాదుగో బూట్లో అంటే దానికి ఏమి ఇంకా చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాం. మనం ఎవరి మీద తప్పు తోసేశామన్న దాని గురించిన తాపత్రయమే తప్ప అసలు మనం ఇలా మాట్లాడచ్చా అనేటటువంటి ధోరణి ఏమీ ఉండదు లోకంలో. కాబట్టి ఆవిడ గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది. పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీసుకెళ్ళండి, మరి ఆవిడేగా చెప్పింది తీసుకెళ్ళమని. పిల్లలందరూ చచ్చిపోయారు, నీవు బుద్ధిహీనుడవు, నీకు బుద్ధి లేదు అని నింద చేసి ఆవిడ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేసింది. నరసుర సిద్ధకిం పురుష నాగ నభశ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వీచిమండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురంధర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పకశాసన అంటే ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ, ఓ లోకసుందర మహానుభావ, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను అనువర్తించి నీ యందు భక్తితో ఉండి నీ శాసనాన్ని ఔదలదాల్చి అభ్యున్నతిని పొందుతూ ఉంటారు. ఇవాళ నా కుమారులు సూర్యమండలం వైపుకు వెళ్లబోయి ఆయన యొక్క తీవ్రమైన వేడి చేత శరీరాన్ని విడిచిపెట్టి కింద పడిపోయారు, మరణించారు. కాబట్టి నీవు వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థన చేసింది. త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. అందుకే ఎప్పుడైనా ఈశ్వరానుగ్రహం కలగలేదు అంటే దానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి సరిగ్గా నమ్మి పూజించలేదు అని గుర్తు తప్ప ఈశ్వరుడు ఎందు దోషమున్నది అని మీరు అనకూడదు. శంకర భగవత్పాదులు జన్మించాలని కాదు సంకల్పం, కొడుకు పుట్టాలి అని. శివగురువు ఆర్యాంబ త్రిశూర్ క్షేత్రానికి వెళ్లి భజన చేశారు. భజన అంటే 41 రోజులు పైచిలకు అక్కడ ఉండి ఈశ్వరుణ్ణి సేవిస్తారు. అలా సేవించారు. సేవిస్తే వాళ్ళకి కొడుకు పుట్టేటటువంటి అదృష్టం కనపడలేదు, ఈశ్వర దర్శనం కాలేదు. శివగురు వచ్చి ఆర్యాంబతో అన్నాడు, ఇక్కడ ఇన్ని రోజులుండి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాం కానీ ఆయన మనల్ని అనుగ్రహించలేదు,
కాబట్టి ఇలా చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని నేను అనుకోవట్లేదు, భగవంతుడు అనుగ్రహించట్లేదు. కాబట్టి ఆపు చేసి వెళ్ళిపోదాం అంటే వెంటనే ఆర్యాంబంది నో దేవతాను జడిమా మనుష్యే. దేవతల తప్పు అని అనకు. నీవు సక్రమంగా చేసి ఉంటే దేవతలు అనుగ్రహించి ఉండేవారు, ఈశ్వరుడు కనపడేవాడు. నీవు సక్రమంగా చెయ్యలేదు, నువ్వు చెయ్యలేదు కాబట్టి ఈశ్వరుడు కనపడలేదు. నీ ఎందు దోషం అనకు తప్ప ఈశ్వరుడు ఎందు దోషం అనకండి. అందుకు కదండి సాక్షాత్ పరమేశ్వరుడే ఆవిడ గర్భవాసమే చెయ్యాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆవిడ యొక్క విశ్వాసం. ఇప్పుడు శివగురు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. పరమశివుడు సాక్షాత్కరించి నేనే నీకు కుమారుడిగా పుడుతున్నానని సాక్షాత్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కాలటివాసి అయినటువంటి శంకర భగవత్పాదులుగా నమఃకపర్తినీచ వ్యుక్త కేశాయ చ జటాజూటంతో ఉండే పరమేశ్వరుడు, బోడిగుండుతో ఉండే పరమేశ్వరుడుగా ఈ లోకంలో పుట్టి ఆర్యాంబ గర్భవాసం చేసి శంకర భగవత్పాదులుగా పుట్టి భారతదేశం నలుచెరగల పాదచారి అయి సంచరించి అధార్మికమైన వేద ప్రమాణములు తిరస్కరించే వాదనలను ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతము యొక్క ప్రామాణ్యమును స్థిరీకరించి ఆయన కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైతం. అద్వైతం వేదాంతర్గతం. వేదాంతర్గతమైన ప్రామాణికమైన అద్వైత సిద్ధాంతాన్ని రుజువు చేసి మళ్లీ అవైదికమైనటువంటి మతములు భారతదేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 వైపులా 4 పీఠములను కాపు పెట్టి ఆ పీఠాలకి పరంపర ఏర్పాటు చేసి ఎక్కడ ఏది ఆమ్నాయం జరగాలో నిర్ణయం చేసి కంచికామకోటి పీఠానికి తాను స్వయంగా ఆధ్యక్షం వహించి పీఠాధిపతి అయి మహానుభావుడు భారతదేశానికి ఇంతగా సనాతన ధర్మ వైభవాన్ని అందించిన శంకర భగవత్పాదుల అవతారంగా పరమేశ్వరుడు భూమండలానికి రావడానికి కారణం ఆనాడు ఆర్యాంబ అన్న ఒక్క మాట, దేవతలది కాదు దోషం నీదే అని అంది కాబట్టి వచ్చింది శంకరాచార్యుల వారి అవతారం. దేవతల మీద నమ్మకం నీకుండి ప్రార్థన చేస్తే దేవతలు పలుకుతారు. అసలు విశ్వాసము నీకు లేకపోతే కలడు కలండనుడు వాడు కలడో లేడో సంశయాత్మా వినశ్యతి. ఆ అనుమానం ఎక్కడుంటుందో ఆ విశ్వాసము లేని చోట ఈశ్వరానుగ్రహము ఉండదు. ఏదో 10 రాళ్లతో పాటు అదో రాయి అనుకున్న వాడికి కాదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు ఉంటుంది. యథార్థంగా జరిగేయండి. ఒంటి నిండా నగలు దిగేసుకుని రైలు లేట్ అయిపోయి తిరువన్నామలలో దిగి ఒక ఆవిడ పెళ్లికెడుతోంది. వెడుతూ ఆటో వాడిని పిలిచి ఫలానా వీధిలో పెళ్లివారింటికి వెళ్ళాలి, తీసుకెళ్ళమని అడిగింది. అడిగితే అలాగేనని ఎక్కించుకుని అతను అరుణాచలం కొండలో ఉన్నటువంటి చెట్లలోకి తీసుకుపోతున్నాడు ఆటో. ఆవిడ బంగారాన్ని ఒలిచి దోచుకుందామని. ఆవిడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక అరుణగిరి వంక చూసి ఇది స్థూల శివుడు అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాను, నేను పరమేశ్వరుడి పాదముల చెంత నిలబడి ఉండగా వీడు నా బంగారం ఒలవగలడా? ఆవిడ ప్రార్థన చేసింది. శివ, నేను నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నాను, వీడు నా ఒంటి మీద చెయ్యేసి బంగారం ముట్టుకోగలడా? నువ్వు నన్ను కాపాడుతున్నావు అందంటే ఆవిడ కొండ చూడలేదు, ఈశ్వరుణ్ణి చూసింది. అంతే. ఉత్తర క్షణం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, బాగా చదువుకున్నది. ఈలలు వేసుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి పోలీసులు వచ్చి ఆటో వాడిని పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆవిడ నెంబర్స్ రాసుకుని నన్ను రక్షించారు కాబట్టి గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తానని చెప్పి ఆవిడ పెద్ద అధికారి భార్య. ఆవిడ మర్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసింది ఆ నెంబర్స్ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరని. పోలీస్ స్టేషన్లో చెప్పారు అసలు ఆ నెంబర్స్ ఉన్న కానిస్టేబుల్స్ లేరు, ఆ నెంబర్స్ లేవు ఇక్కడ. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కావ్యకంఠ గణపతి ముని అన్నం కోసం ఏడుస్తుంటే గణపతి గుడి ఇల్లుగా మారి అందులోంచి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టి తాంబూలం ఇస్తే తాంబూలాన్ని పక్కన పెట్టుకుని అన్న తమ్ముడు పడుకుని నిద్రపోయారు అరుణాచలంలో. తెల్లవారి నిద్ర లేచేసరికి అది గణపతి దేవాలయం. అమ్మవారు రాత్రి ఇచ్చిన తాంబూలాలు కూడా వాళ్ళ పక్కన పెట్టి ఉన్నాయి. నమ్ముకున్నవాడికి నమ్ముకున్నంత. నీకు ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం నీకుంటే నిన్ను ఎలా గట్టెక్కించాలో ఈశ్వరుడికి తెలుసు. ఆ జల స్పర్శ చేత ఆ చనిపోయినటువంటి పాములన్నీ మళ్ళీ బతికాయి. చాలా సంతోషించింది. మళ్ళీ ఆ పాములన్నింటినీ గరుత్మంతుడికి అప్పచెప్పింది. సూర్యమండలం వైపుకు మాత్రం ఎప్పుడూ తీసుకెళ్ళకు, వాళ్ళని ఇతరమైనటువంటి వైపుకి తిప్పుతూ ఉండండి. ఆయన ప్రతిరోజు తీసుకెడుతున్నాడు, తిప్పుతున్నాడు. ఒకానొక రోజున ఆయన మనసు కుందింది.
ఏమిటిది, నేను ఎందుకు ఇలా ఊడిగం చేయడం, ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, నేను ఎందుకు అసలు ఈ పావుల్ని ఇలా తిప్పుతూ ఉండడం, ఈ పావుల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను, అమ్మ ఎందుకు చేస్తుంది వినతకి ఇలా సేవ, నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ. కాబట్టి ఈ మాట పావులను అడుగుదాం, ఈ మాట కద్రువును అడుగుదాం ఆయన అనుకోలేదు, ఈ మాట అమ్మను అడుగుదాం అనుకోలేదు. యుక్తాయుక్త విచక్షణ అని ఒకటి ఉంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఏది పడితే ఎవరిని పడితే వారిని ప్రశ్నించకూడదనేటటువంటి అధికారము పిల్లల దగ్గర నుంచి తీసేసి మమ్మల్ని అడుగు తప్ప నువ్వు స్వతంత్రంగా పెద్దవాళ్లతో మాట్లాడే పరిపక్వత నీకు రాలేదు, నువ్వు మాట్లాడకూడదు అలాగా, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని నేర్పితే ఇంకొకలా ఉంటుంది. నేను స్వోత్కర్షకి చెప్పాను అని మీరు అనుకోకపోతే మీతో మాట మనవి చేస్తాను. మాకు 18-19 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎప్పుడైనా అటుగా వెళితే నీకెందుకురా, ఇది చదువుకోవలసిన వయసు, నీకెందుకు ఈ విషయాలు, వీళ్ళు చదువుకో, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ సలహా కావలసి వచ్చినప్పుడు నేను అడుగుతావు, అప్పుడు మాట్లాడదు. ఇప్పుడు నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు, నువ్వు సలహా చెప్పక్కర్లేదు, నీ చదువు నువ్వు చదువు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనవసరపు విషయాల జోలికి వెళ్ళి ప్రతి విషయాన్ని అదెలాగా ఇదెలాగా, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడికి ఎంత ఆస్తుంది, వాడికి అప్పు ఎంత ఉంది, ఇవన్నీ అడగాలనే తాపత్రయం లేకుండా చేసింది. అది మనకెందుకు అనేటటువంటి స్పృహని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అది ఇవాళ కించిత్ సంస్కారం ఎక్కడైనా నిలబడితే అది నా గొప్ప కాదు, అది పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గౌరవం, అది వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కార బలం. మీరు మహాభారతంలో ఏ చిన్న విషయాన్ని విస్మరించడానికి ఉండదు. ఇంత బలం ఉంది కదా అన్న ఆలోచన రాగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద తాను కోపంతో ఉన్నాడో, ఎవరి వలన ఖేదపడుతున్నాడో వాళ్ళ మీద తిరగబడే లక్షణం వస్తుంది. కానీ ఆయన అలా తిరగబడలేదు. నాతో నేను సర్వీస్లో జాయిన్ అయిన కొత్తల్లో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నాకు ఒక సలహా చెప్పాడు, ఏమయ్యా నువ్వు చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యావు, నేను రిటైర్ అయిపోతాను 2 ఏళ్లలో, నీకొక్క సలహా చెప్పాలనిపిస్తోంది కోటేశ్వరరావు, కాబట్టి సలహా చెప్తాను, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో, నేను 2 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతాను. ఎప్పుడైనా సరే ఆఫీసులో అందరికన్నా పెద్ద అధికారితో దెబ్బలాడ్డం అన్నది నీ జీవితంలో జరిగితే ఇక నువ్వు సర్వీస్లో ఉండడానికి ఇష్టపడను, ఇక ఈయన దగ్గర నుంచి నేనన్నా వెళ్ళిపోతాను, రిజిగ్నేషన్ అన్నా ఇచ్చేస్తాను అన్న ధైర్యం ఉంటే దెబ్బలాడు. ఇక ధైర్యం లేకపోతే ఎప్పుడూ దెబ్బలాడవద్దు పై అధికారులతో. పై అధికారుల యొక్క శక్తిని ప్రశ్న వేయవద్దు. వాడికి ఏం తెలుసండి అని అనద్దు, తెలుసో తెలీదో ఆ పదవిలో కూర్చోబెట్టారంతే, ఆయనకి గౌరవించి ఆయన చెప్పింది చేయడం నువ్వు నేర్చేసుకోవు, ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ భార్య బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు ఏమైనా అవతల వారి సమర్థతని నువ్వు విచారణ చేసినా ఇప్పుడు ఆయన్నేం పదవిలోంచి తీసి నిన్ను కూర్చోబెట్టరు. 2, నువ్వు ఆయనతో దెబ్బలాడితే అధికారం ఆయనది, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టగలడు, నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టగలడు. నువ్వు ఇబ్బంది పడి ఇంటికి వచ్చి ముఖం ఇలా పెట్టుకుని భార్యా బిడ్డల మీద దెబ్బలాడితే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. కాబట్టి ఈసారి దెబ్బలాడడం అంటూ జరిగితే నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకేం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నాకు నచ్చక దెబ్బలాడడం అంటూ జరిగిన నాడు ఆయన నా మాట విని నేను చెప్పిన మాట గౌరవించకపోతే నేను మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోగలను అని అనుకుంటే దెబ్బలాడు, అంతకాలం ఎప్పుడూ దెబ్బలాడవద్దు. నాకు ఇప్పటికీ ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుందో తెలుసా అండి, అధికారులతో తొందరపడి దెబ్బలాట పెట్టేసుకుని నానా అగచాట్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి కుటుంబాలను ఇబ్బందులు పెట్టేసుకుని అల్లరి పడిపోయి జీవితంలో వ్యధ చెందిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగి ఎంతమంది ఉంటారో. బీ ప్రాక్టికల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్. కొన్ని మీరు హేతువుని యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం కుదరదు, యథార్థమేదో దాన్ని మాత్రమే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తొందరపడి దెబ్బలాడడం చాలా తేలిక. తొందరపడి దెబ్బలాడేస్తే విషయము జటిలమైపోతుంది. వినత తప్పించుకోగలరా దాస్యం నుంచి, గరుత్మంతుడు తప్పించుకోగలరా దాస్యం నుంచి? కాబట్టి ఆయన పరిణతి అన్న మాటకు అది గుర్తు. పిల్లవాడయ్యి ఉండొచ్చు గరుత్మంతుడు, ఎవరిని అడగాలో వారిని అడిగాడు.
వెళ్ళి అమ్మని అడిగాడు. అమ్మని అడిగేటప్పుడు కూడా ఎంత చక్కగా అడిగాడో చూడండి. ఏమిటమ్మా ఇష్టం వచ్చినట్టు అలా ప్రవర్తిస్తుంది పిన్ని, అలా పెద్దమ్మ అని అనలేదు. ఎందుకని ఉండడు? మీరు ఒక్కటే గుర్తించవలసి ఉంటుంది. అలా అనలేకపోయాడు అంటే వినత ఒప్పుకోదు అని మీరు గ్రహించాలి. తప్పు. పెద్దమ్మ వల్ల ఇబ్బంది వచ్చినా ఆవిడ అమ్మ కన్నా పెద్దమ్మ కాబట్టి పెద్దమ్మ ఏం చెప్పినా ఆశీర్వచనమే తప్ప నువ్వు పెద్దమ్మని అలా ధిక్కరించకూడదు. నువ్వు వాళ్ళని అలా అనకూడదు, వాళ్ళు అన్నయ్యలు అని ఆవిడ ఏదో మంచి నేర్పింది. నేర్పకపోతే తాను తిరగబడకుండా వినతనెళ్ళింది కడిగాడు. ఆ పరిణతి కదు గరుత్మంతుణ్ణి శ్రీ మహావిష్ణువుకి వాహనం చేసింది ఆయన ధ్వజం మీద గుర్తు చేసి. ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తల్లి బిడ్డల్ని పెంచినటువంటి స్థితిలోంచి వస్తోంది. మహాభారతం మనకే నేర్పుతుంది విషయాల్ని. అది తెలుసుకోనప్పుడు మనం పొందేటటువంటి వైక్లభ్యాన్ని కూడా పరోక్షంగా మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి, ఆయత పక్షతుండ హతిన కులశైలములెల్ల నుగ్గుగాజేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోమను వరికిం పనుల్ సేయను ఏమి కారణము చెప్పుము దీని వయోరుహానన. అమ్మా ఏమిటమ్మా ఈ ప్రారంభం? నేను నా రెక్కల యొక్క వేగంతో వెడుతూ నా ముక్కు యొక్క చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా, ధూళి కింద రాలిపోతాయి. అంత బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందిన వాణ్ణి, ఇంత బలం కలిగిన వాణ్ణి, ఇంత తేజస్సున్న వాణ్ణి ఏమి ప్రారంభం అమ్మా? ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను, పనికి మాలిన పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నానమ్మా వీధులన్నీ. ఏమీ ప్రారంభం? నువ్వు చూస్తే ఆ కద్రుడికి సేవ చేస్తున్నావు, ఎందుకు వచ్చిందమ్మా ఇలాగా? దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి? అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, మరి ఎందుకు మనం ఇద్దరం ఇలా ఉంటున్నాం? నాకు కారణం చెప్పమ్మా అన్నాడు. అంటే తల్లండి ఇది ఇప్పుడు ఆవిడ ఉన్న మాట చెప్పేసింది అంటే అతిశయం పోయింది. 500 సంవత్సరాల దాస్యం ఆవిడికి ఇచ్చిన గొప్పతనం ఏమిటంటే ఇదిగో ఈ స్థితి. అందుకే ఏళ్ళనాటి శని వస్తే జాతకంలోకి ఒక అదృష్టంగా భావించండి. అందుకే ఆయన్ని శనీశ్వరుడు అని, శనైశ్వరుడు అని, శనైహి చరహ, కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇస్తే ఏమవుతుందండి? తట్టుకుని ఓర్పు వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. అంత గొప్ప అనుభవం వచ్చింది కాబట్టి దెబ్బతింటావురా, నేను ఎలా తిన్నానో తెలుసా అని 10 మందికి చక్కగా చెప్పగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఏళ్ళనాటి శని ఒక రకమైన వరం. పైగా మీకు ఇంకొక మాట చెప్పనా, గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క కింకరులండి. శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటుది. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతాడో తెలుసా? ఆయన అనుగ్రహం కాని కలిగిందనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా 25 లేదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వీళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకు పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తుంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గబగబా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తుండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు అవుతుంది, 2 మాటలు కంచెళ్ళు వస్తాం. కించిత్ కష్టపెడతాడు కానీ బాగా నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అప్పమ్మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు.
కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంకా వచ్చినవన్నీ ఆయన అదే పనిగా షాడిస్ట్లా కూర్చొని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? ఇవాళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసిన కాళ్ళు దాకుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఒకసారి చూసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు? అది నీకు ఓపిక ఉన్నా లేకపోయినా పడుకుందామనున్నా కూర్చుందామనున్నా సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచె కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? కాళ్ళు దాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యాలు. ఆవిడకి పోవడం వల్ల ఇప్పుడు పరిణతి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నట్లు చెప్పేసింది. నాయనా ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాం, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని. నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టాను. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది? వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా? తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో అంటాడు. అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి, పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కారనుకోండి, ఆయనకు ఆ సంతోషం ఉండదు. నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను, జీవితంలో మీరు గ్రహించాలి. ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం, ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం, ఒక వయసులో 2 కొడుకులు పుట్టడం సంతోషం, కన్యాదానం చేయడానికి కూతుళ్లు పుట్టడం సంతోషం, ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం, ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం. పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అని, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటాడు. తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అంటాడు. నాన్నగారు ఉన్న చోటకి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు. నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు, పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు. చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారి గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా, కొడుకుల కన్నా, కూతుళ్ల కన్నా, అల్లుళ్ల కన్నా, మనవల కన్నా, ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి? చాలా సంతోషం అండి. ఏదో నేను పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా అమ్మాయి అంటుంది నాన్నగారండి నా దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అంటారు, ఏంటి నాన్నగారండి అంటుంది. మీకు విచిత్రం తెలుసా? మా అల్లుడు అంటాడు, ఏంటండి మామయ్యగారండి అలా అంటారు, మీరే కదండి ఆ పితృపంచకంలో ఒకడు మామగారని చెప్పారు. మామయ్యగారు వచ్చి 3 నెలలు నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మామయ్యగారండి, హాయిగా కారు ఉంది, మిమ్మల్ని దేవాలయాలు అవి అన్ని తిప్పుతాను, సాయంకాలం పూట వచ్చి ఉండండి అంటారండి. అల్లుడు కొడుకులా మాట్లాడతారండి. ఎంత ప్రేమ అనుకుంటున్నారు? చిన్న ఇబ్బంది జరిగిందంటే మామయ్యగారు ఎలా ఉన్నారంటాడు. ప్రతి 2 రోజులకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడు మా అల్లుడు. నా అదృష్టం అండి అలాంటి అల్లుడు అంటాడు. ఇప్పుడు ఐశ్వర్యం తను సంపాదించింది చెప్పడు, తను చదువుకున్నది చెప్పడు, తన బిడ్డల గురించి చెప్తాడు. తన బిడ్డల వలన పొందుతున్న తృప్తిలో
పరమ సంతోషంగా గడిపి ఈశ్వరుడికి నమస్కారం దేనికి చేస్తాడో తెలుసా అండి? నాకింత చదివిచ్చావు, నాకింత వ్యాపారం ఇచ్చావు, నాకింత డబ్బు ఇచ్చావు, నాకు ఇన్ని ఇళ్ళు ఇచ్చావు, నాకు ఇన్ని మేడలు ఇచ్చావు, నాకు ఇన్ని మిద్దెలు ఇచ్చావు అండవు, నాకింత మంచి బిడ్డలు ఇచ్చావు అని నమస్కారం చేస్తాడు. ఇది జీవితంలో ఉండే ప్రస్థానం. రామాయణంలో దశరథుడికి ఇంకోలా అయింది, ఆ బిడ్డడు దూరం అయితే చచ్చిపోయాడు. ఇక్కడ కద్రువ వినత సంతోషం ఏమైందంటే, ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను అంటున్నాడు. నువ్వు ప్రయోజకుడివిరా నాయన, నీ వల్ల నేను ఈ దాస్యం నుంచి పైకి వస్తాను, నీ అన్న చెప్పాడు, ఆ మాట పోదు. కాబట్టి ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది. నా అపరిపక్వతతో, నా తెలియని తనంతో కష్టం తెచ్చుకున్నాను, కానీ కడుపున పెట్టిన బిడ్డడు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు, ఇంకింతకన్నా నాన్న నాకేం కావాలరా అంటుంది. చూడండి, అంత బాగా చదువు వచ్చిరా అని తండ్రి ఉన్నాడు అనుకోండి, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కొడుకు. నాన్నగారని ఇంకా మీకు ఎందుకు అవన్నీ, నేనున్నాను కదా, నేను చూస్తాను, అన్నీ నేను చూసి నాన్నగారండి సంతకం పెట్టండి అంటే పెట్టండి, లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి, ఏమిటి మీ కర్మ, నేను లేను, నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్నీ చూసి పక్కన కూర్చుని, నాన్నగారండి ఇది ఇలా రాశారు, ఇలా వద్దు నాన్నగారండి, ఇలా రాయిద్దాం నాన్నగారండి అన్నాడు అనుకోండి. ఆ తండ్రి వాటిని చూడటం, ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు, ఇలాంటి కొడుకున్నాడు, ఇంకేం కావాలంటే. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొంగన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణం చెయ్యాడు. ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులున్నాయి, నాకు సింహతలాటాలున్నాయి, నాకు స్వర్ణ కంకణాలున్నాయి, వీధిలో కెడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు కానండి, ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం ఆ కొడుకే అలా అంటారు, వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటాడు. అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకు అనుకోలేరు, మహాప్రభు నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది, ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు, ఈశ్వరానుగ్రహం వాళ్ళ యందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలి ఆ భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్లతో ఒక మాట అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది, దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం, దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం. నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి. రెండు కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే, చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు, ఇంకా ఏం చేయాలి? మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవాలా మాకు? ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు. ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు, మేము నిన్ను రక్షిస్తుంటాం, చెయ్యి చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం. మన అమ్మలు అక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమీ మాకు తేవక్కర్లేదు, నువ్వు మాకేమీ ఇవ్వక్కర్లేదు, ఈ క్షణంలోంచే నిన్ను మీ అమ్మని దాస్యం నుంచి విడిపిస్తున్నాం, ఇక నువ్వు మాకు దాసుడవు కావు, మనం అన్నదమ్ములం అని ఒక మాట అనుంటే భారతం ఒకలా ఉండుండే. అలా అనేంత సంస్కారం కద్రువ నుంచి పిల్లలకి రాలేదు, ఆవిడ నేర్పలేదు, వీళ్ళకి రాలేదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కూడా వ్యాపారం. అడిగాడు కదా, జీవితాంతం వీణ్ణి దాసుడుగా ఉంచుకుంటే మంచిదా, వీణ్ణి దాసుడుగా విడిపించాలంటే ఇంత గొప్ప దాసుణ్ణి మనం విడిపిస్తున్నాం కాబట్టి వీడి బలాన్ని అడ్డుపెట్టి మనకి చాలా ముఖ్యమైనది తెచ్చుకుంటే బాగుంటుందా? కాబట్టి వాళ్ళన్నారు, అమిత పరాక్రమంబును రయంబును లావును కల్గు ఖేచరోత్తముడవు నీవు,
నీదైన దాస్యము బాచికొనంగా నీకు చిత్తము కలదేమి భూరి భుజదర్పము శక్తియు ఏర్పడంగా మాకు అమృతమ్ము తెచ్చి ఇమ్మనిన అవ్విహగేంద్రుడు సంతసంబునన్. ఎంత చిత్రమో చూడండి. వాళ్ళు అడిగింది ఏమిటంటే, నీకు ఒంట్లో బలం ఉంది, వేగం ఉంది, వెళ్ళగలవు, కాబట్టి అమృతం పట్టరా. అమృతం ఎందుకు? వీళ్ళు తాగుతారట. వీళ్ళు తాగితే ఏమవుతుంది? వీళ్ళకి మృత్యు ఉండదు, అలా బ్రతికుంటారు. వీళ్ళు బ్రతికుండడానికి అమృతాన్ని తెస్తే తాగుతారు. వీళ్ళు 1000 మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి కదలరు, వీళ్ళు సరే ఇలాగే ఉంటారు. ఆవిడకున్నది 2 కొడుకులు. ఒక కొడుకు వెళ్ళిపోయాడు సూర్యుడికి రథసారథిగా. ఆయనకి హాఫ్ డే సీఎల్ కాదు, 1 అవర్ పర్మిషన్ కూడా ఉండదు. ఎందుకంటే రథం ఎప్పుడూ తిరుగుతుండాలి. దానికి పెయిడ్ హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్, లేకపోతే రెస్ట్రిక్టెడ్ హాలిడేస్, క్యాజువల్ లీవ్లు, ఎరెండ్ లీవ్లు, హెచ్ఏపిఎల్, కమిటేషన్స్ అవి వారికి ఏమి ఉండవు. ఆయన బాస్ అలాంటి వాడు, ఆయన వర్క్ అటువంటిది. ఆయన ఎప్పుడు అలా పెడుతూ ఉండడమే. కాబట్టి ఆయన అమ్మని చూడడానికి రావడం ఆయనకి కుదరదు. మరి ఇంకా ఉన్నదెవరు? ఈ ఒక్క పిల్లాడు. ఆవిడ అంటూ మనశ్శాంతి పొందితే రాత్రి ఈ పిల్లాన్ని చూసుకుని సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లాన్ని అమృతం తీసుకురావడానికి పంపిస్తే ఎవరి మీదకి వెళ్ళాలి? యుద్ధానికి. స్వర్గలోకంలో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి. ఇంద్రుడు దేవతలకు అధిపతి. దేవతాశక్తులంటే సామాన్యమైనవా? దేవతలందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఇన్ని పోతాడు. మీకు నష్టం, మాకేమవుతుంది? ఓ దోసుడు పోయాడు. వస్తే ఇంకా మాకు ఛానే లేదు, ఇంకా ఆయన అవసరం మాకేమిటి? మాకు జరా లేదు, మరణం లేదు. అమృతంగా ఆయన హాయిగా ఉంటాం. ఇంక ఈయన లేకపోయినా ఈయన ఉంటే ఉంటాయో అవన్నీ మాకు ఉంటాయి. ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించారు. ఇలా ఆలోచించచ్చా అనేటటువంటి కనీస పరిణతి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు. కాబట్టి అంత గొప్ప ఆలోచన వాళ్ళు చేయగలిగారు. ఆయన అన్నాడు సంతసంబునన్, చాలా సంతోషంగా అంగీకరించాడు. ఆయనకి ఎందుకు సంతోషం? ఒక్కటి ఆయన సంతోషం, అమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదలైపోయింది, ఇది రక్షించింది. అమ్మ మీద ఉన్న భక్తి ఉందే, ఆ మాతృభక్తి ఉందే, అదే శ్రీరామ రక్ష. అమ్మ నోటి మాట ఉందే, అమ్మ నోటి మాటయే అంగరక్ష. అందుకే పూర్వం పిల్లలకి స్నానం చేయించినా కూడా నీళ్లు తిప్పి శ్రీరామరక్ష 1000 ఆయుష్ 1000 ఐదోతనం అని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఆశీర్వచనం చేయడం. చక్కగా పుట్టినరోజు వస్తే వాడిని పీటల మీద కూర్చోపెట్టి కాస్త నూనె వాడి తల మీద పెట్టి వీపు మీద పెట్టి వాడికి ఆ నూనె రాసి వీపుకి రాసి అప్పుడు చక్కగా వాడికి ఆశీర్వచనం చేయడం. ఇప్పుడే ఉంది, ఓ కేకు తెచ్చుకోవడం, అన్ని దీపాలు పెట్టించడం, తల్లిదండ్రులే పక్కన నిలబడి ఉప్పులు ఊదే దీపాలు అర్పించేయడం, ఓ కత్తి చేతికి ఇవ్వడం, మెత్తటి కేకుని కోయించేయడం, ఆ ముద్ద తీసి ఓ ఎంగిలి ముక్క అమ్మకి, ఆ తర్వాత తత్శేషం మిగిలిపోయిన ఎంగిలి ఏదుందో ఆ ఎంగిలి నాన్నకి గౌరవం కన్నందుకు, ఆ తర్వాత ఆ ఎంగిలి ముక్క వీడు, ఆ ఎంగిలి ముద్దలు మిగిలిన వాళ్ళు తిని వీళ్ళందరూ కలిసి మంత్రపుష్పం బ్రాహ్మణులు చెప్పినట్టు హ్యాపీ బర్త్డే టు యూ, ఓ శతమానం భవతి లేదు, ఓ శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి లేదు. ఎక్కడి నుంచి వస్తాయి మంగళాలు రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఆయుర్దాయం రమ్మంటే? కాబట్టి జాతీయందు పశ్చిమ దేశాల సంస్కృతి ప్రవేశించి కలుషితం చేసి పారేసింది మన జీవితాలు. ఒకప్పుడు ఎలా ఉండేవో జీవితాలు, ఒకప్పుడు ఎలా ఉన్నాయో జీవితాలు చూసుకోండి అని చెప్పి అన్నయ్య గారు అప్పుడు భారతం ఇచ్చి వెళ్ళిపోయారు మహానుభావుడు. ఇప్పుడు ఆయన చాలా సంతోషం, నేను మా అమ్మని ఆ దాస్యం నుంచి విడిపిస్తాను అన్నారు అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ అన్న మాట దగ్గర ఉండేటటువంటి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు అన్నయ్య గారు. ఆవిడ అమ్మా నీ దాస్యం విడిపించేస్తానమ్మా, వాళ్ళు అమృతం అడిగారమ్మా, పావులు అమృతం తేవడానికి బయలుదేరుతున్నానమ్మా అన్నాడు. ఆవిడ అమ్మయ్యా వీడింత బలవంతుడు తెచ్చేయగలడని నాన్న జాగ్రత్తగా వెళ్ళొచ్చే అనలేదు. అమ్మ మనస్సు అని ఒకటి ఉంటుంది. అమ్మ మనస్సుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ మాట అమ్మ తప్ప లోకంలో ఇంక ఎవ్వరూ అనలేదు. నాన్న నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా అంటే తప్ప వాడు ఏమైపోయినా నేను ఇలా ఉంటే చాలని ఏ అమ్మ అందో. నా ఆయుర్దాయం పోసుకుని వాడు బ్రతకాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే. మీరు చూడండి,
పిల్లాడికి జ్వరం వచ్చింది అనుకోండి, నేను ఇలా అన్నాను అని నేనేమీ పక్షపాతంతో అంటలేదు. మీకు ఏ తండ్రి నోటి వెంట కూడా నా ఆయుర్దాయం వీడు పోసుకుని బ్రతకాలి అన్న మాట రాదు. అమ్మ అంటుంది నా ఆయుర్దాయం కూడా పోసుకుని వాడు బతికితే చాలంటుంది. తండ్రి గబుక్కుని వీడు దేని కిందన్నా పడలేదు కదా, ఏంటి ఇంకా రాలేదంటాడు. అమ్మ అంటుంది వీడికి ఏం అవ్వలేదు కదా, ఏమిటి ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదు అంటుంది. నోటితో కూడా అమ్మ అమంగళాన్ని ఉచ్చరించదు పిల్లాడికి సంబంధించి. అలా అనడాన్ని అమ్మ ఒప్పుకోదు. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే బిడ్డడి యొక్క మంగళాన్ని అలా అపేక్షించడమే, బిడ్డల యొక్క వృద్ధిని కోరుకోవడమే. నేను యథార్థంగా ఒక సన్నివేశం చూశానండి. ఒకప్పుడు తెల్లబోయాను. నేను ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఏదో పిలిస్తే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కదా, అందులో కూర్చున్నాను. కూర్చుంటే అక్కడికే ఇంకొక పెద్ద ఆవిడ కూడా వచ్చారు. ఆవిడని ఎవరో తీసుకొచ్చారు వైద్యం చేయించడానికి. లోపలికి తీసుకు మంచి జ్వరంతో చలి ఉడికిపోతుంది. ఇంతలో కారులో దిగాడు ఒకతను. దిగి మంచి ఐశ్వర్యవంతుడిలా ఉన్నాడు. అతను లోపలికి వస్తూ ఇలా చూశాడు. ఈవిడ వంక ఆగి, ఈవిడ అతని వంక ఇలా చూసి ఏదో అనబోయింది. అతను లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ దగ్గర. ఇతను వచ్చాడని గబగబా కాంపౌండర్లో వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఆయన లోపల ఏదో కాసేపు కూర్చున్నాడు, డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పెద్ద ఆవిడతో వచ్చిన ఆవిడంది, మీ అబ్బాయే కదమ్మా అతను అంది. అవును అంది ఆవిడ. ఒక్క కొడుకే అంత ఐశ్వర్యంతో ఉన్నాడు, అంత అధికారంలో ఉన్నాడు. మీరు ఇక్కడ చలికి ఉడికిపోతుంటే చూశాడు, లోపలికి వెళ్ళి తన డాక్టర్ గారితో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏమ్మా అని చెప్పి కనీసం నువ్వు బతికున్నావో లేదో చూడడం ఎప్పుడో మానేశాడు. అమ్మ చలి జ్వరంతో ఉనికిపోతూ ఇక్కడ ఉందని చీపట్టుకు తీసుకెళ్ళలేకపోయాడు, అమ్మ అని అడగలేకపోయాడు. ఇలాంటి పిల్లాడు ఉంటే ఎంత చస్తే ఎంత అంటే వెంటనే జ్వరంతో ఉన్నావిడండి. అంత మాట అనకండమ్మా, బతికినంత కాలం బతికిశాను, నేను చచ్చిపోతే భూమికి బరువా, ఈ భూమికి ఇప్పుడు ఏమైనా లోటా, ఇబ్బంది లేదు. కానీ పిల్లాడిని అలా అనకండి, వాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు. నేను తెల్లబోయానండి ఆ మాటకి. నిజంగా బతికితే ఎంత చస్తే ఎంతందని ఆవిడ ఒప్పుకోలేదు. అలా అనద్దండి. అది అమ్మ మనసు అంటే, అది అమ్మ అంటే. అమ్మ అంటే వాడికి శక్తి ఉంది, పర్వాలేదు అంటావు. అయ్యి బాబోయ్ ఏం పర్వాలేదు కదా, ఏం పర్వాలేదు కదా, ఏం పర్వాలేదు కదా అంటూనే ఉంటుంది అమ్మ ఎప్పుడు. అందుకే మీరు చూడండి, విదేశాలు వెళ్ళిపోయి ఎన్ని కోట్లు గణించాడన్నది ఇంకెవరైనా చూడొచ్చేమో. కడుపు నిండా తింటున్నాడా లేదా, వేళ పట్టునా, వాడు సుఖంగా ఉన్నాడా, బాగా నిద్రపోతున్నాడా, ఇది చూస్తేనే అమ్మ. చూస్తుంది అమ్మ. అమ్మ అంటేనే ఆ లక్షణం ఉంటుంది. కాబట్టి ఆవిడ వెళ్ళి గరుత్మంతుడు నమస్కారం చేసి, అమ్మా నేను వెడుతున్నాను అమృతాన్ని తీసుకురావడానికి అంటే, అనిలుడు పక్ష్మయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు కాచుతు నీ కభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతయుం జయంబు చేకొనుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్. అమ్మ ఆశీర్వచనం చేసింది. ఎదర యుద్ధానికి వెళ్ళి అమృతభాండం తెచ్చేయడం అంటే అదేదో ఓ కాగితం కలమ పట్టుకురావడం కాదు. వాళ్ళు అస్త్రములను శస్త్రములను ప్రయోగిస్తారు. పిల్లవాడి శరీరం ఎక్కడ సొక్కిపోతుందో అమ్మ మనసుని చూపిస్తున్నారు నాన్నయ్య. కాబట్టి ఆవిడంది ఆశీర్వచనం చేస్తూ, అనిలుడు పక్ష్మయుగ్మము, నాయన వాయువు సంతతము నీ రెక్కలను కాపాడుగాక, చంద్రుడు నీ వీపును పృష్ఠభాగమును రక్షించుగాక, అగ్ని నీ శిరస్సును రక్షించుగాక, సూర్యుడు నీ శరీరమునంతటినీ రక్షించుగాక. అమ్మ పెట్టిన రక్ష ఏదుందో అది సాక్షాత్ పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. అమ్మ నోటి వెంట వచ్చిన మాట నోటి వెంట వచ్చిన మాటే. అమ్మ ఆశీర్వచనం చేసింది అంటే అంగరక్ష కట్టించుకున్నట్టే లోకంలో. అందుకే అమ్మ ఆశీర్వదించడానికి అమ్మ శరీరంతో లేనివాడు ఏడవాలి, మిగిలిన వాడికి ఆ బాధ లేదు. అమ్మ అన్న మాటకి లక్షణం ఏమిటో మీకు ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మహాసభలో సన్మాన పత్రం ఇచ్చి గండపిండేరమో లేకపోతే చేతికి స్వర్ణ కంకణమో వేశారనుకోండి, అందరంటారు అబ్బా ఏమి గొప్పవాడండి, ఎంత సభాపూజ్యతండి, స్వర్ణ కంకణం వేశారు మహానుభావుడికి, అంత గొప్ప సన్మాన పత్రం ఇచ్చారు, ఏం అదృష్టమో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అంత గొప్ప స్థాయిని పొందాడంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ వెళ్ళిపోగానే వీరే అలాగే కూర్చొని కాస్త ఉప్పట్టుకొచ్చి దిగదుడిచి పారేసేది అమ్మొక్కతే.
అమ్మ ఎప్పుడు ఏం చూస్తుందో తెలుసా అండి? వీడికి కనురాపు తగిలిపోతుందేమో, వీడి ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది, జ్వరం వస్తుందేమో అందో. మీరు చూడండి, వీడికి ఉష్ణం వస్తుందేమో అంటుంది. అసలు నిజంగా నేను ఒక ఆవిడని అడిగాను, ఏమ్మ పెంటయ్య అని పేరు ఎందుకు పెట్టుకున్నారమ్మా? నేను బ్రాహ్మణుల్లో అలా చూడలేదు ఎప్పుడును అన్నాను. అంటే ఆవిడన్నారు నాతోటి, మహాైశ్వర్యం నాయన మాది. ఆ రోజుల్లో ఈయనకి, అంటే ఆవిడ భర్తకి బిడ్డలు కలగలేదు. ఎందరో నమస్కారం చేసేవారు ఆయనకి బిడ్డలు కలగకూడదని. ఆయనకి బిడ్డలు కలిగితే ఐశ్వర్యం అంతా మాకు ఉండిపోతుంది, లేకపోతే ఆ మిగిలిన వాళ్ళ పిల్లలకి ఇస్తారని, ఎవరినో ఒకళ్ళని పెంపు తీసుకుంటారని బిడ్డలు కలగకూడదని పూజలు చేయించారు. అదృష్టం కొద్దీ నాకు ఈ కొడుకు పుట్టాడు నాయన, ఒక్కడే ఒక్క కొడుకు. వాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే అందరి కనురాపు తగులుతుందని, కనురాపు తగలకుండా పెంటపోగు ఎలా తిరిగినా ఎవ్వరూ పట్టించుకోరో, పెరుగుతోందని ఎవ్వరూ అంత పెంటపోగు అయిపోయింది అంటారు, కానీ దాని మీద దృష్టి ఉండదుగా. అలా కొంతైనా దృష్టి దోషం పిలుపుతో పోవాలని పెంటయ్యా అని పేరు పెట్టుకుని కొడుకుని రక్షించుకున్నాను ఆయన అందాడు. నేను తెల్లబోయానండి, దెబ్బలాడి పెట్టుకున్న పేరు నా కొడుకు కదండి. ఎంత ప్రేమరా నిజంగా, నేను తెల్లబోయాను. అమ్మే లోకంలో. కాబట్టి వాయువు రెక్కలను రక్షించుగాక, చంద్రుడు వీపును రక్షించుగాక, అగ్ని శిరస్సును రక్షించుగాక, సూర్యుడు మొత్తం శరీరమును రక్షించుగాక అని ఆవిడ ఆశీర్వచనం ఇచ్చి నాయనా బయలుదేరు అది. అంటే ఆయన అన్నాడు, అమ్మా తప్పకుండా బయలుదేరుతాను, కానీ ఇన్నాళ్ళు అమ్మా ఏదో సరిపోయినా సరిపోకపోయినా దాస్యంలో ఉన్నాగా సరిపెట్టుకున్నాను. అంత పెద్ద పని మీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిని వెళ్ళాలి కదమ్మా, ఆకలిస్తోంది. నా కడుపు నిండా తినడానికి కావలసినంత పదార్థం ఎక్కడుందో చెప్పమ్మా, తిని బయలుదేరుతానన్నాడు. అమ్మకి నిజంగా ఆ మాట ఎంత బాధగా ఉంటుందండి. ఆవిడ, నాన్న ఇదిగో ఫలానా చోటు ఉంది, అక్కడ వెళ్ళి చక్కగా కడుపు నిండా తిని వెళ్ళి అమృతం పట్టుకుని రా, వెళ్ళి రా అంటుంది. కానీ అమ్మ వెళ్ళు అంత కదండి. కాబట్టి మనం కూడా ఇవాళ వెళ్ళి రేపు సాయంకాలం 6:30కి వద్దాం. వస్తే అమృతాపహరణమో ఆయన భోజనం చేయడం రేపు చూద్దాం. చీకటి పడిపోయాక ఎందుకు ఇంకా మళ్ళీని. అందుకని మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.